సో చాలా జాగ్రత్తగా కోర్స్ నేర్చుకోండి, బాగుంటుంది. మంచి కోర్స్ ఇది. ఓకే. సో ఈరోజు మన క్లాస్లో జనరల్గా డిప్లాయ్మెంట్ గురించి చెప్పాలి. డిప్లాయ్మెంట్ చాలా ఈజీగా చెప్తాను. డిప్లాయ్మెంట్ అనేది నేను. సో డిప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడాలంటే, డిప్లాయ్ చేయాలంటే మనకు ఒక ప్లగిన్ కావాలి. ఆ ప్లగిన్ పేరే ఎస్హెచ్ ఏజెంట్. ఇది ఎస్ఎస్హెచ్ ఏజెంట్ అనేది ఒక ప్లగిన్ యాక్చువల్గా. ఓకే. సో ఇంకో ప్లగిన్ కూడా ఉంది. ఇంకో ప్లగిన్ ఏంటంటే డిప్లాయ్ టు కంటైనర్. అదో ప్లగిన్ ఉంది, కంటైనర్. ఇదేంటంటే మనకి జనరల్గా ఎస్హెచ్ ఏజెంట్ వేరు, డిప్లాయ్ టు కంటైనర్ వేరు, రెండు ప్లగిన్స్ ఉంది. సో మనం ఏంటంటే స్క్రిప్టింగ్ లో ఎస్హెచ్ ఏజెంట్ ప్లగిన్ ఉపయోగించి స్క్రిప్టింగ్ పైప్ లైన్ స్క్రిప్ట్ మనం రాసేది. డిక్లరేటివ్ స్క్రిప్ట్ లో మనం ఎస్ఎస్హెచ్ ఏజెంట్ నుంచి ప్లగిన్ తీసుకొని చేస్తాం. సో ప్లగిన్ అనేది మనం జెంకిన్స్ లో ఇన్స్టాల్ చేయాలి. అట్లా. సో ప్లగిన్ అనేది జెంకిన్స్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, డిప్లాయ్ ఎలా చేయాలనేది ఈ క్లాస్ లో మనం చూద్దాం సింపుల్ గా. సో ఫస్ట్ ఏం చేయాలి మీరు అంటే, టామ్ క్యాట్ ఏదైతే ఉందో టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ ని ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలి. వీ నీడ్ టు ఇన్స్టాల్ ఏ టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ ఏ సర్వర్. ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలి అంటే ఇది టామ్ క్యాట్ సాఫ్ట్వేర్. ఎస్ దిస్ సర్వర్. The server may be a QA server may be a something staging server, whatever it is. ఏ సర్వర్ అయినా, ఈవెన్ ఏ సర్వర్ అయినా సరే ముందు టామ్ క్యాట్ ఉండాలి. ఎందుకంటే అప్లికేషన్ నడవటానికి, రన్ అవటానికి. సరే, ఇప్పుడు మనకి టామ్ క్యాట్ సర్వర్ ఇక్కడ ఉంది. ఓకే. ఇప్పుడు మన ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే, జనరల్ గా మనకి ఈ సర్వర్ ఇది మనది. ఇది ఒక సర్వర్. జనరల్ గా ఇది సిఏ సర్వర్. అంటే సిఏ సర్వర్ ఇన్ ద సెన్స్ వాట్, జెంకిన్స్. ఇది జెంకిన్స్ సర్వర్. యాక్చువల్ గా జెంకిన్స్ సర్వర్ ఏం చేస్తుంది అంటే, మనకి పూర్తి స్థాయిలో ఇదిగో మనం కంపైల్ చేసినా, మనం టెస్ట్ చేసినా, మనం ప్యాకేజ్ చేసినా, ఆ బిల్డ్ ఫైల్ ని ఒక ప్లేస్ లో దాచిపెడుతుంది అనమాట. దే కీప్ వన్ ప్లేస్. ద ప్లేస్ నేమ్ ఈజ్ వాట్, టార్గెట్ అనే ప్లేస్ లో ఉంటుంది ఫైల్ యాక్చువల్ గా. సో ఎప్పుడైతే మనం బిల్డ్ చేసి, కంపైల్ చేసాం, టెస్ట్ చేసాం, బిల్డ్ చేసాం, ప్యాక్ చేసిన తర్వాత టార్గెట్ అనే దాంట్లో ఫైల్ ఉంటుంది యాక్చువల్. ఆ ఫైలే .var ఇట్లా అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ ఫైలు అంటే సిఏ సర్వర్లో ఉన్న ఈ ఫైలు ఇప్పుడు మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. కాఫీ అంటే దట్ మీన్స్ వాట్, దీన్నే మనం డిప్లాయ్ అంటాం. కాఫీ అంటే డిప్లాయ్ అవ్వవు. ఇక్కడ ఉన్న ఈ సర్వర్లో ఉన్న ఈ అప్లికేషన్ ని వేరే సర్వర్లోకి కాపీ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ డిప్లాయ్మెంట్. కాఫీ అంతే. ఒక సర్వర్లో డేటా ఉంది, ఒక సర్వర్లో ఫైల్ ఉంది, ఇంకో సర్వర్లో కాపీ చేస్తాం. అయితే ఒక సర్వర్లో ఉన్న డేటాని ఇంకో సర్వర్లోకి కాపీ చేయొచ్చు. ఒక ఫైల్ని ఒక సర్వర్లో ఉంది, ఆ ఫైల్ని వేరే సర్వర్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ డిప్లాయ్మెంట్. ఇట్లాగా మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ సర్వర్లో ఉన్న ఈ ఫైల్ని మరొక సర్వర్లోకి సెండ్ చేయాలి అంతే. దానికోసం మనం ఏం వాడతామంటే ఎస్సిపి, సెక్యూర్డ్ కాపీ అనేది వాడతాం. ఆ టూల్ వాడి మనం కాపీ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ డిప్లాయ్మెంట్. అయితే స్క్రిప్ట్ లో ఎస్సిపి రాస్తాం. స్క్రిప్ట్ లో ఎలా ఎస్సిపి రాస్తాం అనేది చూసుకోవాలా అట్లా. సో ఇదే యాక్చువల్ కాన్సెప్ట్. ఇదేమో సర్వర్ నెంబర్ 1, సర్వర్ నెంబర్ 2, ఇదేమో సర్వర్ నెంబర్ 1. సర్వర్ 1 నెంబర్ లో ఉన్న ఈ .jar ఫైల్ ని సర్వర్ నెంబర్ 2 లోకి మనం కాపీ చేయాలి. దట్ ఈస్ ఇక్కడికి వస్తుంది .jar. సో ఇది ఈ ప్లేస్ లోనే టామ్ క్యాట్ కూడా ఉంటుంది. టామ్ క్యాట్ కూడా ఈ ప్లేస్ లో. ఇది సర్వరే, సర్వర్ 2 ఇది అంతే. ఇదేంటిది సర్వర్ 1. ఓకే. సర్వర్ 1 లో ఏమున్నాడు, జెంకిన్స్ ఉన్నాడు. సర్వర్ 1 లో ఎవడున్నాడు, జెంకిన్స్. సిఐ. ఓకే. ఇప్పుడు ఈ సర్వర్ 1 లో ఉన్న ఈ జార్ని తీసుకొచ్చి సర్వర్ 2 లోకి మనం కాపీ చేయాలి. దానికోసం మనం ఏంటంటే ఎస్సిపి వాడతాం. With the help of SCP, we can able to transfer the file from one mission to another mission. This is what server 1 అనేది మనకి సోర్స్, సర్వర్ 2 అనేది మనకి డెస్టినేషన్. అంతే. సర్వర్ 2 అనేది డెస్టినేషన్, సోర్స్ ఇది, డెస్టినేషన్ ఇది అంతే. సో ఈ అంటే దీన్నే మనం ఇంకోటి ఏమంటాం అంటే, సర్వర్ 2 ని డెస్టినేషన్ అనకుండా రిమోట్ అంటాం. రిమోట్ లొకేషన్ అనొచ్చు కూడా.
రిమోట్ లొకేషన్, ఎస్, రిమోట్ సర్వర్, రిమోట్ లొకేషన్, డెస్టినేషన్ సర్వర్, డెస్టినేషన్ ద టార్గెట్ సర్వర్, ఎలాగైనా పిలవచ్చు, టార్గెట్ సర్వర్, డెస్టినేషన్ సర్వర్, రిమోట్ సర్వర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మన టార్గెట్ సర్వర్ ఏంది అంటే టామ్ క్యాట్. ఇక్కడ టామ్ క్యాట్ సర్వర్, టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ కూడా దీంట్లో ఉంది కాబట్టి మనం టామ్ క్యాట్ అని పిలుస్తాం. బట్ దిస్ ఇస్ వాట్ క్యూఏ సర్వర్ అంతే, టెస్టింగ్ సర్వర్ అంతే అనుకోవాలి. ఎస్, క్యూఏ సర్వర్ లో టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసాం అంతే. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్సిపి వీ కెన్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ఏ ఫైల్ ఫ్రమ్ వన్ మిషన్ టు అనదర్ మిషన్ అంతే. అయితే ఎప్పుడైనా సరే ఇది లైనెక్స్, ఇది లైనెక్సే. ఓకే, రెండు లైనెక్స్ మిషన్సే, రెండు లైనెక్స్ సర్వర్లే. ఓకే, రెండు లైనెక్స్ సర్వర్లు మాట్లాడుకోవాలంటే రెండు లైనెక్స్ సర్వర్, ఒక 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 సర్వర్ నుంచి మనం ఆల్రెడీ తెలుసు మనకి ఎస్ఎస్హెచ్, ఎస్ఎస్హెచ్ మనకు తెలుసు ఆల్రెడీ. ఎస్ఎస్హెచ్ ఉపయోగించి మనం లైనెక్స్ లో కనెక్ట్ అవుతాం. ఎస్ఎస్హెచ్ మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఎస్హెచ్ వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ ద మిషన్ అంతే. అంటే ఎస్హెచ్ ఉపయోగించి మనం సర్వర్ కి కనెక్ట్ అవుతాం అంతేగాని కాపీ చేయలేం. సో సర్వర్ కి కనెక్ట్ అవటం ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ కాపీ చేయటం రెండో పాయింట్. అంటే రెండు పాయింట్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి ఇక్కడ. సో సర్వర్ కి కనెక్ట్ అవడానికి ఎస్ఎస్హెచ్ హెల్ప్ తీసుకుంటాను, సర్వర్ లో డేటా ఏదైతే జార్ ఫైల్ ఉందో జార్ ఫైల్ ని కాపీ చేసుకుని ఎస్సిపి హెల్ప్ తీసుకుంటా. ఎస్, ఐ కెన్ టేక్ the help from SSH, I can take the help from SCP also. Why? SSH means what? To connect the Linux mission. SCP means what? To copy the file from one server to another server. దానికోసం SSH, SCP ఇద్దరు హెల్ప్ తీసుకుంటాను అట్లా. సో కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇది స్టోరీ. ఈ స్టోరీలో మనకి ఎలాగా అంటే చూడండి, యాక్చువల్ గా చాలా సింపుల్ గా చెప్తాను నేను. ఇది ఇక్కడ వస్తారు యాక్చువల్. ఓకే, గుడ్. సో నా మనకి ఏం లేదు, ఎస్సిపి వస్తే చాలా అయిపోయినట్టే ఇక్కడ. ఎస్సిపి టోటల్. ఓకే, ఇప్పుడు ఇదేంది, ఇది జెంకిన్స్. ఓకే, ఇక్కడ ఉంది జెంకిన్స్. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ టామ్ క్యాట్ ఉంది, ఇది క్యూఎస్ సర్వర్ అనుకో. టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు జెంకిన్స్ లో ఉన్న ఇది, ఎస్, ఇది ఇక్కడ ఏదైతే జెంకిన్ ఉందో జెంకిన్ డైరెక్ట్ గా జార్ ఉంది ఇక్కడ, జార్. ఓకే, ఇక్కడ మనం ఈ సర్వరు, క్యూఎస్ సర్వరు ఐపీ అడ్రస్ మనకు సపరేట్ గా మనకు తెలుసు ఆల్రెడీ. ఐపీ అడ్రస్ 1.2.3.4, దీని ఐపీ అడ్రస్ ఇది. ఓకే, దీని ఐపీ అడ్రస్ ఇది. సో ఇక్కడ జార్, ఈ జార్ అనేది ఎక్కడుంది, దీనికి కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది, 5.6.7.8 అనుకోండి. దీని ఐపీ ఇది, దీని ఐపీ ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ జెంకిన్స్ ఉంది, ఇక్కడ జార్ ఉంది. సో ఈ జార్ ఎక్కడుందా అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడుంది ఈ జార్ చెప్పండి, ఎవరు చెప్తారు, ఎక్కడుంది ఈ జార్? టార్గెట్ ఫోల్డర్ సార్. టార్గెట్, ఎస్ ఎస్, టార్గెట్ లో ఉంటుంది, టార్గెట్. ఓకే, తర్వాత మనదైతే ఏంటంటే వెన్స్లో 1.0 స్నాప్ షాట్, ఎస్ఎన్ఏపి స్నాప్ షాట్ డాట్ జార్, ఇది దీని పేరు యాక్చువల్ గా మనం ఇచ్చాం. సో ఇది మన మన వార్ ఫైల్ నేమ్, ఎస్ఎస్ జార్ ఫైల్ నేమ్, ఎస్ఎస్ ఫైల్ నేమ్ ఇది అంతే. సో ఇది, ఈ ఫైల్ ఎక్కడికి మూవ్ చేయాలనేది మనం ఇప్పుడు చెప్పాలి. సో ఈ ఫైల్ యాక్చువల్ గా టామ్ క్యాట్ లో ఎక్కడంటే, మనకి టామ్ క్యాట్ లో టామ్ క్యాట్ అనేది హోమ్ ఫోల్డర్ ఉంది. టామ్ క్యాట్ హోమ్ ఫోల్డర్ లో మీకు తెలిస్తే చూడండి, మీరు వెబ్ యాప్స్ అని ఉంది, గుర్తుందా వెబ్ యాప్స్? ఎస్ సార్. సో ఎస్ సార్. వెబ్ యాప్స్ ఉంటుంది అంటే సిఎన్ఎఫ్ కాన్ఫిగరేషన్ ఫైల్, బిన్ ఫైల్, అవునా, బిన్ ఫోల్డర్, కాన్ఫిగరేషన్ ఫోల్డర్, వెబ్ యాప్స్ ఫోల్డర్, ఇవన్నీ చాలా ఫోల్డర్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే జనరల్ గా వెబ్ యాప్స్ లో దీన్ని మనం ఎస్ కాపీ చేస్తాం వెబ్ యాప్స్ లో అంతే. సో ఇది ఇక్కడ మనం వెబ్ యాప్స్ లో కాపీ చేస్తాం అంటే, వెబ్ యాప్స్ లో కాపీ చేయాలంటే యాక్చువల్ గా మనం ఈ సర్వర్ కి లాగిన్ అయ్యే వ్యక్తి ఎవడంటే ఈసీ2 యూజరే. ఎస్ ఎస్, ఈసీ2 యూజరే అంతే, యూజర్ నేమ్ ఈసీ2 యూజర్ అంతే. ఇప్పుడు దానికి ఎస్సిపి ఎలా రాయాలి అంటే సింపుల్ గా ఇదిగోండి, సో సోర్స్ వచ్చేసి మనకి, సోర్స్ యాక్చువల్ గా
ఫైల్ నేమ్. సో అది ఆ ఫైల్ నేమ్ ఏంటంటే వెన్స్రో 1.0 స్నాప్షాట్. అంటే మనం జనరేట్ చేసిన ఫైల్ ఇది జార్. ఇది మనం జనరేట్ చేసిన స్నాప్షాట్ జార్ ఫైల్ నేమ్. సో ఈ ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే టార్గెట్. టార్గెట్ ఇలా ఇది టార్గెట్, ఇది ఫైల్ నేమ్, ఇది ఫైల్ లొకేషన్ ఇది. సో దీన్నే మనం ఏమంటాం అంటే సోర్స్. యాక్చువల్గా సోర్స్, ఇది సోర్స్. యాక్చువల్గా మనకి సోర్స్ ఇది. అయితే డెస్టినేషన్ మనం డిసైడ్ చేసుకోవాలి. డెస్టినేషన్ 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 అనేది ఏంటంటే రిమోట్ లొకేషన్. డెస్టినేషన్ ఆర్ రిమోట్ లొకేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రెండు ఒకటే. సోర్స్ అది, డెస్టినేషన్. సో ఇక్కడ ఇదేమో సోర్స్, అదేమో డెస్టినేషన్. సోర్స్ లో ఇది ఉంది. డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ ఫైల్ జనరల్ గా మనకి టామ్ క్యాట్ అనే ఫోల్డర్, ఉంది. ఓకే, మన భాషలో ఏముంటుంది అంటే టామ్ క్యాట్ అనే ఫోల్డర్ 9 ఉంటుంది. యాక్చువల్లీ మన దగ్గర ఆల్రెడీ తయారు చేసాం. టామ్ క్యాట్ 9 ఫోల్డర్ ఉంటుంది. ఓకే, సో ఈ టామ్ క్యాట్ 9 ఫోల్డర్ లో మీరు ఎక్కడ దాన్ని ఎక్కడ పంపించాలి అనుకుంటే దాని పేరు ఇవ్వాలి. మనం ఎక్కడ ఇస్తామంటే మనం వెబ్ యాప్స్. వెబ్ యాప్స్ టామ్ క్యాట్ ఫోల్డర్ లో వెబ్ యాప్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఎస్, ఆ ఫోల్డర్ లో మనం కాపీ చేయాలనుకుంటున్నాం ఈ జార్ ఫైల్. అంతే, సింపుల్ లాజిక్. సో ఇదేమో సోర్స్, ఇదేమో డెస్టినేషన్. సో సోర్స్ మిషన్ ఇది, సో డెస్టినేషన్ మిషన్. సో మనం డెస్టినేషన్ మిషన్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్, దీనికి ఐపీ అడ్రస్ డెస్టినేషన్ లొకేషన్ కదా, డెస్టినేషన్ లొకేషన్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ 1.2.3.4. ఓకే, ఇక్కడ యూజర్ ఉంటాడు. యూజర్ నేమ్ ఏంటంటే ఈసిట్ యూజరే. మిగతా వాళ్ళని తయారు చేయొచ్చు కానీ ఈసిట్ యూజర్నే వాడేసుకో, నో ప్రాబ్లం. ఏమైంది, ఈసిట్ యూజర్ వాడు. ఇదే యాక్చువల్గా ఐపీ అడ్రస్ ఏమో ఇది, సర్వర్ ఐపీ అడ్రస్, యూజర్ నేమ్ ఇది. ఓకే, ఈ తర్వాత టామ్ క్యాట్ ఫోల్డర్. సో దాంట్లో కూడా వెబ్ యాప్స్ జనరల్. ఇది మన స్టోరీ ఇప్పుడు మనం చేయాల్సింది. సో ఇప్పుడు మనం ఎక్కడ కాపీ అవ్వాలా అనేది మనం తెలియకపోతే కష్టం. అంతే, ఇవి తెలియాలి ఫస్ట్. ఇదేమో సోర్సు, ఇదేమో డెస్టినేషన్. ఇప్పుడు కాపీ చేయడానికి మనం ఎస్సిపి అనే టూల్ వాడతాం. మనం కాపీ చేయడానికి అంటే ఒక సర్వర్లో ఉన్న డేటాని ఇంకో సర్వర్లో కాపీ చేయొచ్చు. ఒక సర్వర్లో ఉన్న ఈ జార్ ఫైల్ ఇంకో సర్వర్లో కాపీ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ డిప్లాయ్మెంట్. అంతే, సింపుల్గా. సో దానికోసం ఇదిగో ఈ సోర్సు డెస్టినేషన్ బట్టి నేనేం రాస్తానంటే కాపీ రాస్తాను. ఎస్సిపి సెక్యూర్డ్ కాపీ రాసి, ఎస్ ఫ్రెండ్స్, సో చెప్పాలా, మీరే చెప్పగలరా? ఎస్సిపి రాసి, సో ఏ ఫైల్ మీరు పంపించాలనుకుంటున్నారు ఆ ఫైల్ మనం పంపించాలి. అర్థమైందా? ఏ ఫైల్ పంపించాలనుకుంటున్నారు మీరు? వాన్స్రో ఫైల్. టార్గెట్ 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 స్లాష్ స్లాష్ మొత్తం వాన్స్రో సేమ్ వెన్స్రో టోటల్. అంతేనా? ఓకే, నెక్స్ట్ ఏం చెప్తారు మీరు? కోలన్ ఓలనా? సర్వర్ టు ఐపీ అడ్రస్. ఫస్ట్ మనం యూజర్ ఎవరో చెప్పాలా. ఈసిట్ యూజర్ @ సర్వర్ ఐపీ అడ్రస్ ఏంది, ఇది 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 ఇది. అర్థమైందా? సో ఓకే, ఇట్లా రాస్తే మీకు ఇబ్బంది అయింది. ఇక్కడ నుంచి రాస్తా. అంటే కొంతమందికి ఎస్సీపీ అంటే తెలియదు బాబు. ఓకే, పోనీ. అందుకే లైనెక్స్ నేర్చుకోమని చెప్తా ఉంటారు. కొంతమంది ఏమో లైనెక్స్ నేర్చుకోరు, మాకు డెవాప్స్ చెప్పండి సార్ అంటారు. అట్టర్ ఫ్లాప్ గోయింద కెరియర్ అంతా. చాలా మంది తెలియదు సీక్రెట్. నాకు మెసేజ్లు ఇచ్చి, సార్ డెవాప్స్ సార్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది సార్, ఏందో ఈయన ఎరగదీసేటట్టుగా.
లైనెక్స్ నేర్చుకుంటే ముందు తర్వాత లైనెక్స్ డెవాప్స్ నేరుగా తీయచ్చు. అండ్ లైనెక్సే రాదు డెవాప్స్ ఏం చేయాలని అసలు చాలా మంది తెలియదు, ఏం లేదు. ఏదో లైనెక్స్ మళ్ళీ 4-5 రోజులు నేర్చుకుంటారు సింపుల్ గా. 4-5 రోజులు నేర్చే లైనెక్స్ కి డెవాప్స్ కి పనికే రాదు అసలు. దట్ మీన్స్ వాటి లైనెక్స్ ను కూడా మీకు చెప్పాల్సి వస్తుంది అనమాట క్లాసులుగా. అట్లా డెవాప్సే కాదు లైనెక్స్ ను కూడా నేర్పిస్తున్నాం స్థాయిలో. తప్పదు, ఏం చేస్తాం. ఇది యాక్చువల్ గా ఇది పరిస్థితి. ఇదేమో సోర్స్, అదేమో డెస్టినేషన్. సో దీనికి ఎలా రాయాలి అంటే సింపుల్ గా చూడండి. దానికి ఎలా రాయాలి అంటే ఇదిగోండి, అది సోర్స్, అది డెస్టినేషన్ కదా. ఓకే, గుడ్. సో మనం ఎస్సిపి రాసి ఏదైతే మనకి ఇక్కడ మనం ఇది ఉందో ఎస్ అది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఏమని? ఎస్సిపి రాసి సో ఎస్సిపి తర్వాత మనకి టార్గెట్. ఓకే, తర్వాత మనం అది రాస్తాం బ్రాంచ్లో రాసి 1.0 అంటే ఆర్టిఫాక్ట్ ఆల్రెడీ ఉంది మన దగ్గర, దాన్ని మనం డిప్లాయ్ చేయాలి. అందుకోసం అదే రాయాలి, తప్పది. స్నాప్ షాట్ డాట్ జార్ ఇది యాక్చువల్. స్నాప్షాట్ డాట్ జార్. ఓకే, రాసిన తర్వాత ఏం రాయాలంటే డెస్టినేషన్ డీటెయిల్స్ రాయాలి. డెస్టినేషన్ డీటెయిల్స్ ఏంటంటే యూజర్ ఏమో ఈసీ2 యూజర్. యాక్చువల్ యూజర్ వచ్చేసి ఈసీ2 -యూజర్. ఓకే, ఈ సర్వర్ ఐపీ అడ్రస్ 1.2.3 ఉంది కదా, అది రాయాలి మనం. 1.2.3.4 అంతే. సో రాసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకి జనరల్ గా చూడండి, టామ్ క్యాట్ ఎక్కడ ఉందంటే మనకి /opt ఉంటుంది. టామ్ క్యాట్ 9 అంటే మన ఫోల్డర్ నేమ్. యాక్చువల్ గా టామ్ క్యాట్ టామ్ క్యాట్ 9 ఉన్న మన ఫోల్డర్ నేమ్ టామ్ క్యాట్ 9, ఆర్ మనం ఏది ఇస్తే అది. ఎస్, తర్వాత వెబ్ యాప్స్. సో ఇది రాయటం వల్ల ఏమైంది అంటే స్ట్రైట్ అవే నీ అప్లికేషన్ అనేది నీ జార్ ఫైల్ అనేది ఆ ప్లేస్ లోకి వెళ్ళింది. ఇది విషయం, ఇది ఎస్సిపి. సో ఇది ఎక్కడ రాయాలి మనం అంటే మనం ఇది ఒక స్టేజ్ అన్నమాట. ఏ స్టేజ్ అది? ఏ డిప్లాయ్. సో స్టేజ్ నేమ్ డిప్లాయ్, అంతే. సో స్టేజ్ నేమ్ డిప్లాయ్, ఆ డిప్లాయ్ లో స్టెప్ ఇది. ఎస్, ఆ డిప్లాయ్ లో స్టెప్ ఇది ఈ స్టెప్ రాయాలి సింపుల్ గా. సో దీంట్లో ఇదంతా కూడా సోర్సు, ఇదంతా కూడా డెస్టినేషన్. ఇదంతా కూడా డెస్టినేషన్ లో కూడా ఎక్కడికి వెళ్ళాలి అది, ఆ ఫైల్, ఆ జార్ ఫైల్ ఎక్కడికి వెళ్ళాలనేది ఇది. ఎస్, ఇంతే సింపుల్ గా. ఇది మనకు తెలిస్తే చాలు, అయిపోతుంది. అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే పూర్తిగా కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలా జెంకిన్స్ తోటి, అసలు మనకి స్క్రిప్ట్ ఎలా రాయాలనేది ఇప్పుడు చూసుకోవాలి. అంతే సింపుల్, వెరీ వెరీ సింపుల్. స్టేజ్ అని యాడ్ చేయాలి, స్టెప్ యాడ్ చేయాలి దీన్ని, అంతే. దీన్ని స్టెప్ యాడ్ చేస్తే అయిపోతుంది, అంత సింపుల్. ఇదేమో డెస్టినేషన్, ఇదేమో సోర్స్. ఓకే, సరే. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలా అంటే ఫస్ట్ స్టెప్ ఇది
మనం డిప్లాయ్ చేయడానికి ఇంతే సరిపోతుంది. అయితే ఫస్ట్ స్టెప్ ఎట్లా మొదలు పెట్టాలి సార్, నేను ఎక్కడి నుంచి రావాలి నేను అంటే, ఫస్ట్ స్టెప్ నువ్వేం చేయాలంటే సింపుల్ గా చూడండి, మనకి సర్వర్ ఒకటి తయారు చేయండి. ఫస్ట్ సర్వర్, ఏ సర్వర్ అది? ఎస్, టామ్ క్యాట్ కి సంబంధించిన సర్వర్. ఇట్లా టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, గుడ్, అయిపోయింది. సో సర్వర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత, సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, సర్వర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే దాంట్లోకి లాగిన్ అవ్వాలి. EC2 ఐఫోన్ లాగిన్ లాగిన్ అయిన తర్వాత మీకు తెలుసు అది, లాగిన్ అయిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ అన్ని మీరు చేస్తారు టోటల్ గా. అంటే ఈ EC2 యూజర్ గా లాగిన్ అయితే వాడికి మనం ప్రివిలేజెస్ ఇవ్వాలంటే వాడికి ఇస్తాం, లేదు లేదు మనం ఇంకొక యూజర్ ని క్రియేషన్ చేసుకొని టామ్ క్యాట్ అనే యూజర్ వాడికి ప్రివిలేజెస్ ఇస్తాం, ఎవరైతే వాళ్ళు. అలా ప్రివిలేజ్ ఇవ్వడం మనకు పెద్ద పని కాదు, టామ్ క్యాట్ ఆల్రెడీ చూసాం, అయిపోయింది. సో ఇది ఇంతే, టామ్ క్యాట్ అనేది ఇక్కడ ఉంది. గుడ్, ఓకే, అయిపోయింది. టామ్ క్యాట్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఏమంటే జెంకిన్స్ ఇక్కడ రాస్తాం, ఇది జెంకిన్స్ సర్వర్. ఓకే, జెంకిన్స్ లో ఆల్రెడీ మనం ఏం చేస్తాం, ఇక్కడ పైప్ లైన్ రాస్తాం. Yes. అయితే కొన్ని సందర్భాల్లో పైప్ లైన్ అనేది గిట్ హబ్ లో కూడా రాసుకొని, ఇక్కడ అంటే డైరెక్ట్ గా స్క్రిప్ట్ ఇక్కడ రాసుకొని, ఈ గిట్ హబ్ లో స్క్రిప్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్క్రిప్ట్ అనేది మనం ఇక్కడ తెచ్చుకొని జెంకిన్ సర్వర్ లో తెచ్చుకొని మనం ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ కొట్టేసామంటే, ఇక్కడ ఎగ్జిక్యూట్ అని బిల్డ్ నౌ అని పెట్టిన వెంటనే ఆ స్క్రిప్ట్ వెళ్ళి ఎగ్జిక్యూషన్ అయిపోయి ఇక్కడ టామ్ క్యాట్ సర్వర్ లోకి జార్ ఫైల్ కాపీ అయిపోతాయి, అంటే సింపుల్ గా ఇది. సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఇవి. అంటే స్క్రిప్ట్ ఏమో గిట్ హబ్ లో ఉంటుంది, టామ్ క్యాట్ ఏమో ఇక్కడ ఉంటుంది, జెంకిన్స్ ఇక్కడ ఉంటుంది. ఈ మూడు కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు. సో అన్నిటికంటే ముందే ఇవన్నీ తెలుసుకోవాలి, గిట్ హబ్ దేనికి ఉపయోగిస్తున్నాం, టామ్ క్యాట్ ఇక్కడ దేనికి ఉపయోగిస్తున్నాం, జెంకిన్స్ ఇక్కడ దేనికి ఉపయోగిస్తున్నాం. బట్ జెంకిన్స్ లో ఏం రాస్తున్నాం, జెంకిన్స్ లో ఒక జాబ్ తయారు చేస్తాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఫైల్ ఐ కెన్ క్రియేట్ ఎ జాబ్ ఇన్సైడ్ జెంకిన్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఫైల్ ఐ కెన్ క్రియేట్ ఎ జాబ్ ఇన్సైడ్ జెంకిన్స్ మిషన్. సో స్క్రిప్ట్ ఫైల్లో ఏముంటుంది మనకంటే, కాఫీ ఎలా జరగాలో ఉంటుంది, అదే SCP, సింపుల్, అంటే అది ఉంటుంది ఆ స్క్రిప్ట్ ఫైల్లో. సో మిగతా స్టెప్స్ కూడా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం, మిగతా స్టెప్స్ కూడా యాడ్ చేసుకోండి, నాట్ ఇష్యూ. సో టామ్ క్యాట్ రెడీగా ఉండాలి, ఆ తర్వాత గిట్ హబ్ లో స్క్రిప్ట్ రెడీగా ఉండాలి. ఈ రెండు రెడీగా ఉండిన తర్వాత అప్పుడు మనం ఇక్కడికి రావాలి, జెంకిన్స్ లో అప్పుడు జాబ్, ఈ స్క్రిప్ట్ ఉపయోగించి, ఈ స్క్రిప్ట్ ఫైల్ ఉపయోగించి మనం ఒక జాబ్ తయారు చేస్తాం. సో ఒక జాబ్ తయారు చేసి దాన్ని రన్ చేస్తాం. ఎప్పుడైతే రన్ చేసామో ఫైల్ వెళ్ళి ఇక్కడికి డిప్లాయ్ అయిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ డిప్లాయ్మెంట్. ఆ తర్వాత టెస్టింగ్ టీమ్ ఏం చేస్తారు, దానిని ఎలా టెస్ట్ చేయాలో ఇక వాళ్ళు నానా తంటాలు పడతారు. టెస్ట్ కేసులు రాసుకొని, ఆ టెస్ట్ కేసుల్ని ఫస్ట్ ముందు రాసుకొని రివ్యూ చేసుకుంటారు. టెస్ట్ కేసులన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత వ్యాలిడా ఇన్వాలిడా టెస్ట్ కేసులు రివ్యూ చేసుకున్న తర్వాత అప్పుడు దీని మీద టెస్టింగ్ చేయడం మొదలు పెడతారు. సో అది కూడా ఆటోమేషనే, టోటల్ గా అది కూడా ఆటోమేషనే, అది కూడా ప్రోగ్రామింగ్ టోటల్ గా. అయితే మనకు సంబంధం లేదు, టెస్టింగ్ గురించి, టెస్ట్ రిజల్ట్స్ గురించి మనకు సంబంధం లేదు. మనం ఈ మెకానిజం చేయటమే మన పని, అంతే. మనం ఈ మెకానిజమే డిప్లాయ్ అయిందా, అయిపోయింది, అంతే. ఇక అక్కడి నుంచి టెస్ట్ కేసులు రన్ అవుతాయి, అది టెస్ట్ ఇంజనీర్స్ వర్క్, అది టెస్ట్ కేసులు రన్ అవుతాయి. ఇక అర్థమైందా? సరే, అని టెస్ట్ కేసులు రాసుకుంటాడు, సెలీనియం వెబ్ డ్రైవర్ సంథింగ్, ఇంకొకటి JMeter, లోడ్ రన్నర్, ఇష్టం వచ్చిన టెస్ట్ కేసులను రాసుకుంటారు. రకరకాల స్టేజెస్ లో వాళ్ళు టెస్ట్ చేస్తారు. లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఆ టెస్టింగ్, ఈ టెస్టింగ్, ఇక మనకు సంబంధం లే, వాళ్ళు ఎన్ని చేసుకుంటే మనకు సంబంధం లే. మనం ఇక్కడ డిప్లాయ్ చేసామా లేదా, అంతే సింపుల్ గా. సో ఓకే, సరే. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే జెంకిన్స్, టామ్ క్యాట్ నుంచి స్టార్ట్ చేద్దాం. టామ్ క్యాట్ నుంచి. సో ఇక్కడ ఈ ప్లేస్కి వెళ్ళండి, ఆల్రెడీ మన టామ్ క్యాట్ సర్వర్ ఉంది, AWS. సైన్ ఇన్, చాలా సింపుల్ గా ఉంటుంది డిప్లాయ్మెంట్, అర్థమైంది అందరికి.
ఓకే, గుడ్. సో డిస్టెన్స్ ఆల్రెడీ చూద్దాం. డిస్టెన్స్ సర్వర్లు ఓకే. ఇది టెస్టింగ్ సర్వర్, అంటే దీంట్లోనే టామ్ క్యాట్ ఉంది యాక్చువల్గా. దిస్ ఇస్ టామ్ క్యాట్ సర్వర్ టెస్టింగ్ క్యూఎస్ సర్వర్. ఓకే. సో గో టు దిస్ ప్లేస్. చూసారా ఇక్కడ మనకి ముందుగానే ఇది యాక్సెప్ట్ బటన్ ప్రెస్ అయిపోతే మనం లోపలికి వెళ్ళలేము. సో ఖచ్చితంగా యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేయాలి, అదర్వైజ్ మనకి ఎర్రర్ వస్తుంది. కాబట్టి యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేయాలి. అంటే ఏంది దీని అర్థం? యాక్సెప్ట్ బటన్ దీని అర్థం ఏంది తెలుసా బాబు? ఎలో చేయమంటావా వద్దా? డోంట్ టాస్క్ ఎనీథింగ్. అంటే ఏంది? అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ కన్ఫర్మేషన్. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు లాగ్ ఇన్ టు దిస్ ఎనీ మిషన్, ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ కన్ఫర్మేషన్. దట్స్ వై వీఆర్ అనే వీఆర్ లాగ్ ఇన్ టు దిస్ మిషన్. అదర్వైజ్ అంటే ఇదేంటంటే యాక్సెప్ట్ చేయమంటా వద్దా అని అడిగితే చెయ్యి చెయ్యి అంటే అప్పుడు వెంటనే లోపలికి వెళ్తాం. చూసారా ఇదిగో చేసింది. అది చేసిన తర్వాత అప్పుడు ఈసీ టు యూజర్కి వెళ్ళింది అట్లా. అలాగా ప్రెస్ ఎంటర్ బటన్. ఆ యాక్సెప్ట్ అక్కడ మనం ప్రెస్ చేయకపోతే వీఆర్ అనేబుల్ టు లాగిన్. ఎస్, దట్ మీన్స్ వాట్? చెకింగ్ 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 అనమాట. అంటే మనం ఇచ్చిన కీ కరెక్టా కాదా చెక్ చేసుకునేది అది. వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ అయితే వెంటనే చెప్పేది ఇది దిస్ ఇస్ ఇన్వాలిడ్ ప్లీజ్ అని చెప్పేసి ఓకే. ఇట్లా ఇవన్నీ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా మనం. గుడ్. సో ఇప్పుడు మనం యాక్చువల్గా చూడండి ఇక్కడ ఈసీటీ యూజర్గా లాగిన్ అయిన మనం cd/opt వెళ్ళండి. ఎల్ఎస్ టైప్ చేయండి. ఇది చూసారా టామ్ క్యాట్ 9 ఆల్రెడీ మనం చేసిందే టామ్ క్యాట్ 9. సో సిడి కొడితే మనం టామ్ క్యాట్ 9 ప్రెస్ చేస్తే ఎల్ఎస్ టైప్ చేస్తే చూసారా వెబ్ యాప్స్ ఫోల్డర్. సో ఇక్కడ మనం డిప్లాయ్ చేస్తాం రియల్ గా. సో సిడి బిన్ టైప్ చేసి మనం టామ్ క్యాట్ ని ఎల్ఎస్ టైప్ చేస్తే ఇదిగో స్టార్ట్ కూడా చేయొచ్చు. స్టార్ట్అప్ డాట్ ఎస్హెచ్. సో ఎల్ఎస్ SHSTAT startup.sh. Press enter button. Okay. So the Tomcad has been started. Tomcad has been started. So ఇవన్నీ స్టార్ట్ అయిపోయినట్టు. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఈజీగా సెట్ అవుతుంది అది. కాఫీ కాఫీ 8080. ప్రెస్ ఎంటర్ బటన్. ఇలా టామ్ క్యాట్ రన్ అవుతుంది. మనం manager.app లోకి వెళ్ళి టామ్ క్యాట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఆల్రెడీ ఇచ్చాం. ఎస్, అయిపోయింది. ఇది దిస్ ఇస్ వాట్ ప్లేస్ అనుకోండి. సరే, ఇది మనం డిప్లాయ్ చేస్తున్నాం. సరే, ఓకే. సరే, బాగానే ఉంది. ఇదంతా మనం ఎన్విరాన్మెంట్ చూడగలిగాం. ఓకే, దట్ మీన్స్ వాట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఓకే, ఎక్సలెంట్. నా సర్వర్ పనిచేస్తుంది బాగానే. ఓకే, గుడ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను సింపుల్ గా అంటే చూడండి.
ఎస్, ఇదిగో ఇక్కడ ఇది ఉంది చూసారా, ఎస్ ఇది, ఇది ఐపీ అడ్రస్ యాక్చువల్ గా. ఇది డెస్టినేషన్ రిమోట్ లొకేషన్ ఐపీ అడ్రస్ 15.206.7 ఇది. ఓకే, ఇది అన్నమాట. ఈసీటీ యూజర్ అయింది, ఎందుకు మనం లాగిన్ అయింది ఈసీటీ యూజర్ అయింది, లాగిన్ అయింది ఈసీటీ యూజర్ అయింది. ఓకే, లాగిన్ అయింది ఈసీటీ యూజర్ అయింది, గుడ్. సరే, ఇంతవరకు బాగానే ఉంది. డెస్టినేషన్ సర్వర్ డీటెయిల్స్ వచ్చినాయి. ఓకే సార్, మనం ఇప్పుడు దీంట్లో డిప్లాయ్ చేసాం కదా, టెస్ట్ ఇంజనీర్ ఎలా టెస్ట్ చేసుకుంటాడు అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ యూఆర్ఎల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డైరెక్ట్ గా అది క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి అప్లికేషన్ ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఉంది, ఇది సర్వర్ అనుకోండి. ఈ సర్వర్ ఐపీ అడ్రస్ 1.2.3.4 అని ఇచ్చాం. ఇప్పుడు ఈ సర్వర్ లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేసాం. ఎస్. ఎప్పుడైతే మనం వార్ ఫైల్ యాడ్ ఫైల్ ఇక్కడ ఈ సర్వర్ లో డిప్లాయ్ చేసాం కాబట్టి ఆ లొకేషన్ ని మనం వేరే వ్యక్తులకి ఇస్తాం. వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్ నుంచి దీన్ని యాక్సెస్ చేసుకుంటారు. బట్ ద సర్వర్ మస్ట్ బి రన్నింగ్ ఇన్ స్టేట్. సర్వర్ అయితే ఖచ్చితంగా రన్నింగ్ స్టేట్ లో ఉండాలి. వాళ్ళు యాక్సెస్ చేసుకుని టెస్ట్ చేసుకుంటా ఉంటారు ఈ సర్వర్ ఐపీ అడ్రస్ తీసుకొని. ఎస్, యూఆర్ఎల్, దాన్నే మనం యూఆర్ఎల్ అంటాం అంతే. అంతేగాని వాళ్ళ కోడ్ ఏం కనపడదు. నో, దే విల్ నాట్ సీ ఎనీ కోడ్. నో, సో ద కోడ్ విల్ సీన్ బై ఓన్లీ డెవలపర్ బాస్. అక్కడే వాడు చూస్తాడు. సోర్స్ కోడ్ ని చూసే వ్యక్తి వాడే. మనం చూస్తాం, మనం కూడా చూడలేం కూడా. ఎస్, నాట్ పాసిబుల్. సోర్స్ కోడ్ ని చూసేది డెవలపర్ మాత్రమే. సో ఆ సోర్స్ కోడ్ ని టెస్ట్ ఇంజనీర్ చూడలేడు, డెవాప్స్ ఇంజనీర్ కూడా చూడలేడు. ఎందుకు అంతే, మరి డెవలపర్ వర్క్ అది అంతే. అందుకని చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది కోడ్, చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది కోడ్. ఈవెన్ టెస్ట్ ఇంజనీర్ కెన్ ఆల్సో ఏబుల్ టు సీ ద కోడ్. అతను జస్ట్ మనకి సోర్స్ కోడ్ ని తయారు చేశాడు డెవలపరు. దాన్ని మనం ఏం చేసాం, బిల్డ్ చేసాం. బిల్డ్ చేస్తే బిల్డ్ ఆర్టిఫాక్ట్ వచ్చింది, ఆర్టిఫాక్ట్ ని ఈ సర్వర్ లోకి డిప్లాయ్ చేసాం అంతే. ఇప్పుడు ఈ సర్వర్ లో డిప్లాయ్ చేసాం కాబట్టి వేర్ ఫైల్ ని యార్ ఫైల్ ని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనం ఈ సర్వర్ ఈ సర్వర్ లొకేషన్ ఈ సర్వర్ కి రీచ్ అవ్వాలంటే ఇదిగో యూఆర్ఎల్ టైప్ చేస్తారు. అప్పుడు వెంటనే ఈ సర్వర్ లోని అప్లికేషన్ వాళ్ళ దగ్గర ఓపెన్ అయిపోతుంది. ఎస్, అప్పుడు దాన్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు అంతే. లైనెక్స్ మిషనే అయినా కాడ, లైనెక్స్ మిషన్ అయినా లైనెక్స్ మిషన్ యొక్క యూఆర్ఎల్ ఇస్తే మనం టెస్ట్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఇదే కదా, ఇక్కడ ఇచ్చేసి మనం యూఆర్ఎల్ కొడితే ఇప్పుడు ఇలాగా వెంటనే టామ్ క్యాట్ ఆ సర్వర్ వెంటనే ఓపెన్ అయిపోయి మనకు కనిపిస్తుంది లేదా, అలాగే వాళ్ళకి కూడా కనిపిస్తుంది సింపుల్ గా. ఎవరు టెస్ట్ ఇంజనీర్లకి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఈజీగా. సరే, అది వేరే విషయం పక్కన పెడితే, ఇదంతా పక్కన పెడితే కోడ్ మాత్రం ఎవరు చూడలేరు. ఎస్, ఈవెన్ డెవలపర్ తప్ప. ఓకే, టెస్ట్ ఇంజనీర్ కూడా కోడ్ చూడలేడు, జస్ట్ జార్ ఫైల్ ను చూస్తాడు. జార్ ఫైల్ అంటే మిషన్ లాంగ్వేజ్. నో బడీ కెన్ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్. నో బడీ. కోడ్ టెస్ట్ ఇంజనీర్లు అందరూ కోడ్ ఇస్తే ఏముంది, వాళ్ళు మొత్తం కాపీ చేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే. నో, కాన్ఫిడెన్షియల్ కోడ్ అనేది. ఎస్, అలాగా. సరే, సరే బాగానే ఉంది. ఇప్పుడు మనం సింపుల్ గా ఇవన్నీ చేయగలిగాం. టామ్ క్యాట్ ఆల్రెడీ నడుస్తూ ఉంది, ఈ సర్వర్ టామ్ క్యాట్ నడుస్తుంది బాగానే. ఇప్పుడు నాకు జెంకిన్స్ కావాలి అర్జెంట్ గా. సో నేనేం చేస్తాను, మళ్ళీ అగైన్ లాంచ్ ఇన్స్టాన్స్. జెంకిన్స్ కావాలి ఇప్పుడు, లాంచ్ ఇన్స్టాన్స్. సో జెంకిన్స్ సర్వర్, కొత్త సర్వర్ కావాలి. అయితే కొత్త సర్వర్ కోసం నేనేం చేస్తానంటే మినిమం టు మినిమం టూ కోర్ సిపియు 8 GB ర్యామ్ తీసుకుంటాను నేను. చూసారా, 2 కోర్ సిపియు 8 GB ర్యామ్ తీసుకుంటాను. కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత కీ పేర్ వచ్చేసి నాదే, జూలై లాక్. తర్వాత ఇక్కడికి వెళ్తాను. సో ఇక్కడ వచ్చేసి 30 GB తీసుకుంటాను, 30 GB. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత అడ్వాన్స్ లోకి వెళ్తాను, అడ్వాన్స్. సో అడ్వాన్స్ లోకి వెళ్ళిన తర్వాత మనకు ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంది కదా. ఎస్, ఆ స్క్రిప్ట్ ని ఇక్కడ కాపీ చేస్తే చాలు. సో అది మనకి స్క్రిప్ట్ ఉంది కదా, ఇది స్క్రిప్ట్. ఎస్, ఇది ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని కాఫీ పేస్ట్, కాపీ పేస్ట్ డైరెక్ట్ గా ఇక్కడ. ఓకే, ఇదిగో
ఇక్కడ యూజర్ డేటా ఉంటుంది. యూజర్ డేటా లాస్ట్, ఇది యూజర్ డేటా లాస్ట్ లో ఉంటుంది. యూజర్ డేటా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కింద లాస్ట్ లో. ఓకే గుడ్. సో తర్వాత లాంచ్. సో చూసారా, 2 సర్వర్లు నడుస్తున్నాయి. జెంకిన్స్ ఒకటి నడుస్తుంది. అయితే దీనికి మనం సెక్యూరిటీ గ్రూప్ ని చేంజ్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాంట్ ఐడి మీద క్లిక్ చేయొచ్చు మీరు. ఇక్కడికి వెళ్ళి జస్ట్ మీరు, సో ఎక్కడైతే సర్వర్లు నడుస్తున్నాయో ఆ సర్వర్లు నడిచే ప్రదేశం దగ్గరికి వెళ్ళి జస్ట్ మీరు ఈ సర్వర్ ఇట్లా క్లిక్ చేసి, ఇదిగో ఇన్స్టాన్స్ ఐడి మీద క్లిక్ చేయండి. ఇన్స్టాన్స్ ఐడి మీద క్లిక్ చేస్తే కింద వస్తుంది సెక్యూరిటీ అని. ఎస్, ఇది సెక్యూరిటీ. సో ఇప్పుడు ఈ సెక్యూరిటీ అనేది క్లిక్ చేయండి. సెక్యూరిటీ క్లిక్ చేసిన వెంటనే మీకు, ఎస్, చూసారా, ఇది ఇక్కడ కనిపిస్తుంది ఇన్బౌండ్ రూల్స్. ఇన్బౌండ్ రూల్స్కి వెళ్ళి, ఎస్ ఎస్, ఇన్బౌండ్ రూల్స్ లో ఇది సెక్యూరిటీ గ్రూప్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, వెళ్ళిన తర్వాత సింపుల్ గా ఇక్కడికి వెళ్ళిపోయాము. ఇన్బౌండ్ రూల్స్కి వెళ్ళాలి. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, ఇదే ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. ఓకే గుడ్. సో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ లో మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఇది యాడ్ రూల్, యాడ్, ఇది కస్టమ్ టీసీపీ. ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 8080 ఇవ్వాలి. పోర్ట్ రేంజ్ 8080, 8080. ఓకే. ఇక్కడ వచ్చేసి ఎనీ ఇచ్చుకోవచ్చు, అంటే అందరూ లాగిన్ అవ్వచ్చు. లేదు మనం నార్మల్గా ఇవ్వచ్చు, ఇచ్చుకోండి. మై ఐపీ ఇవ్వచ్చు, ఇచ్చుకోండి, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. బట్ ఎనీవేర్ ఇవ్వచ్చు, ఇచ్చుకోసుకో. ఎనీవేర్ ఇస్తే ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ వన్. సో 8080 ఇచ్చాము ఇక్కడ పోర్ట్ రేంజ్. నెక్స్ట్ 8080 తర్వాత సేవ్. అంతే, అయిపోయింది. సేవ్ చేసాం. ఓకే, అయిపోయింది. సో జెంకిన్స్ లోకి మనకి వెళ్ళాలంటే డైరెక్ట్ గా ఒక సెషన్ తీసుకోండి. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే న్యూ సెషన్ వస్తుంది ఒకటి ఇట్లా, ఇదిగో కొత్తది న్యూ పుట్టి. మళ్ళీ మనం లోడ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఐపీ అడ్రస్ కొట్టాలి. ఓకే, సర్వర్, జెంకిన్ సర్వర్ ఐపీ అడ్రస్ టైప్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ లో మీకు చెప్పొచ్చు, కానీ విజువల్ స్టూడియో కోడ్ లో 70 mm సినిమా కనపడుతుంది. విజువల్ స్టూడియో కోడ్ లో క్లాస్ లేని వాళ్ళకి 70 mm కనపడింది. అందుకని విజువల్ స్టూడియోని వాడకూడదు. ఎక్కువ వాడితే పిచ్చి పట్టింది స్టూడెంట్. విజువల్ స్టూడియో నుంచి చెప్తే పిచ్చి ఎక్కిద్ది అనమాట. చెప్పొచ్చులు కానీ దానికి పిచ్చి పట్టిద్ది. అందువల్ల మనం దాన్ని అవాయిడ్ చేస్తాం పూర్తిగా. స్టూడెంట్కి రాదనమాట. వచ్చినా కానీ బట్టి కొడతాడు, మర్చిపోతాడు. అసలు ఇంత క్లారిటీ ఉండదు విజువల్ స్టూడియోలో చెప్పే క్లాస్లో. ఓకే. సో ఈజీ టు డాష్ బోర్డ్, ఈజీ టు యూజర్. ఈయన ఈయన జెంకిన్స్ యాక్చువల్గా. ఎస్ ఎస్, ఇది జెంకిన్స్. ఇది జెంకిన్స్. జెంకిన్స్ అని మీరు ఎలా చెప్పగలరు చూడండి. సిడి వ్యార్ సిడి ఎల్ఐవి ఎస్, ఎల్ఎస్ టైప్ చేస్తే చూడు జెంకిన్స్ అనేది వచ్చింది. జెంకిన్స్, ఎస్ ఎస్. ఓకే, అట్లా అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఇది బాగాలేదు. సో డూప్లికేట్ సెషన్ కాదు, సెషన్ వచ్చేసి క్లోజ్ చేద్దాం. ఓకే, న్యూ సెషన్ తీసుకొని మళ్ళీ జెంకిన్స్ లోకి లాగాలి. ఏం సార్ అదేంది అంటది, ఎందుకు అట్లా అంటే అది ఎఫెక్టివ్ గా కనపడదు మీకు. అందుకోసం మళ్ళీ బ్లాక్ స్క్రీనే తీసుకుందాం. అందుకోసం బ్లాక్, బ్లాకే తీసుకుందాం. జస్ట్ విజిబిలిటీ బాగుంటుంది. ఓకే గుడ్.
సో ఇక్కడ మనకి ఇది జెంకిన్స్ సర్వర్. జెంకిన్స్ ఉందా లేదా తెలుసుకోవాలంటే జెంకిన్స్ ఐఫన్ వర్షన్ అని కొడితే వచ్చేస్తుంది. జెంకిన్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్. సో మ్యావెన్ ఉందా లేదా తెలియాలంటే మ్యావ్ ఎల్బిఎన్ ఐఫన్ ఐఫన్ వర్షన్. ఎస్, మ్యావెన్ ఉంది. అపాచీ మ్యావెన్, ఇట్ ఈస్ అవైలబుల్ /opt మ్యావెన్. ఎస్, దిస్ ఇస్ అ హోమ్ ఫోల్డర్ ఫర్ మ్యావెన్. ఓకే. తర్వాత గిట్ హైఫన్ హైఫన్ వర్షన్ ఉందా? ఎస్ ఉంది, గిట్ ఉంది. తర్వాత జావా ఉందా? ఎస్, జావా హైఫన్ హైఫన్ వర్షన్ ఉంది. ఎస్, జావా ఉంది, అన్నీ ఉన్నాయి. ఎస్. సో ఇప్పుడు మనం జెంకిన్స్ లో సిడి వెళ్ళి /var, ఓకే గుడ్, cdlib లైబ్రరీస్ ఫోల్డర్. ఓకే. తర్వాత సిడి ls టైప్ చేస్తే మీరు కనిపిస్తుంది, అదే జెంకిన్స్. ఎస్ ఎస్. సో దీంట్లోకి వెళ్తే సిడి జెంకిన్స్ చూసారా, ls టైప్ చేస్తే ఏముండవు, నథింగ్ ఈస్ దేర్. ఓకే, ఇంతవరకే ఉంటుంది యాక్చువల్గా. కానీ ఇప్పుడు మనకి సీక్రెట్స్ అనే ఫోల్డర్కి వెళ్ళాలి. సీక్రెట్స్ అనే ఫోల్డర్కి వెళ్తే అక్కడ పాస్వర్డ్ ఉంది. జెంకిన్స్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ అక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు సీక్రెట్ అనే దాన్ని నేను ఏం చేస్తానంటే సింపుల్ గా అది సిడి SCCRETS అని టైప్ చేస్తే పర్మిషన్ డినైడ్ ఎర్రర్ వస్తుంది. బాబు నీకు యాక్సెస్ చేసుకునే పర్మిషన్ లేవని వస్తుంది. అందుకని నేనేం చేస్తానంటే సో ls టైప్ చేసి chmod, ఓకే, ఫస్ట్ sudo రాయాలి, sudo chmod. సో అప్పుడు మనం ఏం చేస్తాం, 777 పర్మిషన్స్, SCCRETS సీక్రెట్స్. గుడ్. తర్వాత మనం chown sudo chown, ఓకే, -r ec2-user ec2-user secrets change secrets. ఓకే. ఇప్పుడు ls టైప్ చేస్తే అనుకో చూడండి, cd SCCRETS అని కొడితే చాలు. మళ్ళీ ls కొడితే ఇది కూడా ఉంది, ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఇక్కడ ఉంది యాక్చువల్. సో దీన్ని చూడాలంటే మనం ఏం చేయాలా చూడండి, ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. సో దీన్ని ఇక్కడ కాపీ చేసి దీన్ని క్యాట్ కొట్టడానికి ట్రై చేశాను అనుకో, ఇప్పుడు ఏది చూడండి, క్యాట్ కాఫీ, ఇది కాపీ చేసుకోవాలంటే సింపుల్, ఇది కాపీ, ఇది కాపీ. ఓకే. ఎందుకంటే మనం ఆల్రెడీ chmod ఇచ్చాం, chown ఇచ్చాం, అన్ని ఇచ్చాం కాబట్టి పర్మిషన్స్ మొత్తం సెట్ అయిపోయినాయి కాబట్టి మనకి ఫైల్ ఓపెన్ అయింది. లేకపోతే ఈ ఫైల్ ఓపెన్ కాదు యాక్చువల్గా. ఇది ఇది కాపీ చేసుకోండి డైరెక్ట్గా. సరే, ముందు జెంకిన్స్ పేజ్ ఓపెన్ చేద్దాం. పబ్లిక్ ఐపీ అడ్రస్ 8080 సెంటర్ బటన్. ఓకే. లాగిన్. డైరెక్ట్గా ఓపెన్ అయింది జెంకిన్స్. యూజర్ నేమ్ లేదే మన కాడ. AK1 ఓకే, యూజర్ నేమ్ లేదే, ఇదే ఓపెన్ అవుతుంది. లాస్ట్ లో ఏం యూజర్ నేమ్ ఏమైనా ఇచ్చాము మనం? పాస్వర్డ్. ఎస్ ఫ్రెండ్స్, ఏమైనా ఇచ్చాము మనం యూజర్ నేమ్ లాస్ట్ లో? లాస్ట్ టైం ఏమైనా ఇచ్చామా? AK1 ఏదో సంథింగ్ ఇచ్చాము. కేకే కొట్టండి సార్ ఒకసారి. కేకేనా? ఎస్ సార్. కన్ఫర్మా? కేకే
యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్. ఆ తర్వాత మనం అసలు అది కాదు, పాస్వర్డ్ ఇచ్చాం తెలియదే. యూజర్ నేమ్ KK1 సార్, పాస్వర్డ్ 123455 ఏమో కొట్టారు. KK1 @. టెర్మినేట్ చేసేసి ఓకే. సో ఇప్పుడు మళ్ళీ చేద్దాం. ఓకే గుడ్. సో ఇక్కడ మనకి వచ్చేసి అంటే 8 GB తీసుకోండి మీరు కూడా. 1 GB తోటి కొంచెం కష్టం అవుతుంది జెంకిన్స్. స్క్రీన్ ఫోర్. ఫోర్ ఓకే. ఫోర్ సిబి 8 GB. ఫోర్ ఓకే. ఓకే 24 GB తీసుకుంది. తర్వాత జూలైలో 30. సో అడ్వాన్స్ డీటెయిల్స్ స్లోగా ఉంది. స్ట్రక్ అయింది. మంచిది కాఫీ. ఇక్కడ పేస్ట్ కొట్టేసి లాంచ్. స్క్రీన్ అడ్జస్ట్మెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే. జెంకిన్స్ తీసుకొని సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళండి. సెక్యూరిటీ గ్రూప్లో
స్లోగా సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళి 8080 తీసుకుని ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ యాడ్ రూల్ 8080 ఇనిషియలైజ్ అవుతుంది. నిమిషం. రెండు చెక్స్ పాస్ అవ్వాలి. అక్కడ రెండు చెక్స్ పాస్ అయితేనే మనకి అందుబాటులోకి వస్తుంది. సో అది వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అప్పుడు మీకు వచ్చింది ఏంటి స్టేటస్ చెక్స్ ఏందనేది వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని చాలా సింపుల్ అది. ఓకే, పబ్లిక్ ఐపీ అడ్రస్ 8080 సో ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ కావాలి. దానికోసం మళ్ళీ లాగిన్. ఓకే, ఇది టామ్ క్యాట్ యాక్చువల్గా. అగైన్ గో టు పట్టి. పట్టి నుంచి మనం సర్వర్ పాస్వర్డ్ ఓపెన్ యాక్సెప్ట్ EC2 iPhone user. Okay, so Jenkins -iPhone version. Okay, cd/opt. Okay, so it's not required opt guys. cd/var. Okay, ls cd lid. Go to cd Jenkins. ls కొడితే మనకి సీక్రెట్ వస్తుంది. సీక్రెట్స్, ఈ సీక్రెట్స్ కి మనం ఏం ఇస్తామంటే chmod రాసి sudo రాయాలి. chmod. ఓకే, 777 SECRETS secrets. Enter button. Okay, chon -r chon-r EC2 user EC2 user వాడే గ్రూప్ వాడే. ఎవరికి ఏ ఫోల్డర్ కంటే SECRETS sequence EC2 user. EC2. ఓకే, గుడ్. సో అయిపోయింది. సో సీక్రెట్స్, సో సిడి సీక్రెట్స్కి వెళ్ళాలి మీరు. సీక్రెట్స్ లో ఇనిషియల్ పాస్వర్డ్ ఉంటుంది. ఇప్పుడు క్యాట్ తోటి దాన్ని తెచ్చుకోవాలి. క్యాట్ రైట్ క్లిక్ నొక్కితే పేస్ట్ అయిపోద్ది ఇక్కడ. అప్పుడు క్యాట్ రాసి ప్లస్ ఎంటర్ బటన్. పర్మిషన్ డినైడ్. ఓకే, పర్మిషన్ లేవు దానికి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి పర్మిషన్ కోసం? chmod 777 sudo sir. sudo yes. ఓకే, గుడ్. సో ls టైప్ చేస్తే ఇనిషియల్ పాస్వర్డ్ ఇప్పుడు మనం యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం. క్యాట్. ఓకే, సో ఈ పాస్వర్డ్ తీసుకొచ్చాక జెంకిన్స్ సేవ్ ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్.
మనం ర్యామ్ 8 GB తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది, ఇది ఫాస్ట్గా వర్కౌట్ అయ్యింది. ర్యామ్ 8 GB తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది, లేదు కష్టం ఉంటుంది. జెంకిన్స్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. ఓకే, ఈ లోపల మనం గిట్ హబ్ లోకి లాగిన్ అవుదాం. గిట్ హబ్ కోడ్ అక్కడ ఉంది కాబట్టి గిట్ హబ్ లోకి లాగిన్ అవుదాం. ఓకే, అండ్ 22 ఇది యాక్చువల్గా మన కోడ్ ఇది. సో మనం దీంట్లో జెంకిన్స్ ఫైల్ కూడా మనం అప్డేట్ చేసాం ఆల్రెడీ. ఓకే, ఇది మన కోడ్ యాక్చువల్. యూజర్ నేమ్ KK1 అండ్ పాస్వర్డ్ KK1@123. KK1@123. ఓకే, ఫుల్ నేమ్ వచ్చేసి కేకే, పాస్వర్డ్ వచ్చేసి, ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి KK1567811@gmail.com. ఓకే, సేవ్. Jenkins is ready. Okay, good. So now this is Jenkins dashboard. ఇక్కడ మనం స్క్రిప్ట్ రాస్తాం. సో స్క్రిప్ట్ అనేది మనం జెంకిన్స్ ఫైల్లోనే రాస్తాం. ఇదే ఫైల్. ఎస్, దిస్ ఇస్ ద ఫైల్. సో ఈ ఫైల్ ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్క్రిప్ట్ ని తీసేసి డిలీట్ చేస్తాం. అంటే అది డమ్మీ స్క్రిప్ట్, నిన్న ఆల్రెడీ మనం చేసింది డమ్మీ డిలీట్ చేద్దాం. డమ్మీది డిలీట్ చేసేసాం. ఓకే, అది డమ్మీ డిలీట్ చేసి చెప్పండి. కమిట్ చేంజెస్. ఓకే, గుడ్, అయిపోయింది. ఎస్, చూసారా? సో ఫ్రెష్ గా వెన్స్ 22కి వెళ్ళాము, ఇలా ఉంది నాకు. ఓకే, నేను తయారు చేసిన దాన్ని మనం తీసేసాం. ఇప్పుడు మనం సింపుల్ గా ఒక ఫైల్ తయారు చేస్తాం. క్రియేట్ ఎ న్యూ ఫైల్. ఎస్, దాని పేరు జెంకిన్స్. ఇక్కడ స్క్రిప్ట్ ఇక్కడ రాసుకుంటాను నేను. ఎస్, దాని పేరు జెంకిన్స్. సో JENKS జెంకిన్స్ ఫైల్. కమిట్ చేంజెస్. ఇంకా ఏం రాయలేదు కదా సార్, ఇంకా రాద్దాం. జెంకిన్స్ ఫైల్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం ఈ కోడ్ ఇక్కడ రాయాలి. కోడ్ రాయాలంటే అంటే స్క్రిప్ట్ రాయాలి. స్క్రిప్ట్ రాయాలంటే ఇది క్లిక్ చేస్తే ఎడిట్ దిస్ ఫైల్ అంటే ఎడిట్ అయింది. సో యూ కెన్ రైట్ ద కోడ్ ఎస్ ఇన్ దిస్ ప్లేస్, అంతే సింపుల్ గా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ రాయాలన్నా కూడా మనకు తెలియదు. అందుకోసం మనం ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళాలి. ఎస్, న్యూ ఐటమ్. న్యూ ఐటెంలోకి వెళ్ళి పైప్ లైన్ లో మనం ఏం చేస్తామంటే సంథింగ్ కాల్డ్ అది కేకే ప్రాజెక్ట్ అని పెడతాం. కేకే ప్రాజెక్ట్ నా పేరు. ఓకే, సో ఇక్కడ ఓకే టైప్ చేసేయండి. ఓకే టైప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి SCM సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఎస్, పైప్ లైన్ యాక్చువల్. ఓకే, సో ఈ పైప్ లైన్ లో మనం ఏం చేస్తాం సింపుల్ గా అంటే బాబు పైప్ లైన్ స్క్రిప్ట్ ఒకటి జనరేట్ చేయాలి. పైప్ లైన్ స్క్రిప్ట్. ఎస్. సో ఈ పైప్ లైన్ స్క్రిప్ట్ లో
చూడండి మనం గిట్ అని ఇస్తాం, అంటే గిట్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాం గిట్. సో గిట్ కోసం మనం స్క్రిప్ట్ రెడీ చేసుకునే క్రమంలో ఇది ఇచ్చాం. పైప్ లైన్ స్క్రిప్ట్ అనేది గిట్ కోసం తయారు చేస్తాం. పైప్ లైన్ స్క్రిప్ట్ అనేది గిట్ కోసం తయారు చేస్తాం. జిఐట్ ఎస్. ఓకే. సో గిట్ రిపాజిటరీ ఇస్తాం. గిట్హబ్ రిపాజిటరీ ఇది యాక్చువల్గా నా సోర్స్ కూడా ఉన్న ప్రదేశం ఇది, అది ఇక్కడ ఇచ్చేసాను. ఓకే గుడ్. ఇచ్చిన తర్వాత మన బ్రాంచ్ ఏదైతే మెయిన్ వస్తుంది. ఓకే. మరి జెంకిన్స్ అనే వ్యక్తి డైరెక్ట్ గా వాడిని టచ్ చేయాలా, గిట్హబ్ లోనే టచ్ చేయాలంటే మనం క్రెడెన్షియల్స్ కూడా ఇస్తాం. ఓకే కావాలండి. ఎస్. సో యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ ఇచ్చాం. యూజర్ నేమ్ అనేది ఏంటి ఇక్కడ మనకంటే, యూజర్ నేమ్ వచ్చేసి కేకే 1567811 నా యూజర్ నేమ్, గిట్హబ్ యూజర్ నేమ్. సో పాస్వర్డ్ కూడా రాసేసుకో. సో దీనికి ఐడి ఏంటంటే జస్ట్ మనకి ఏ పర్పస్ కోసం దీన్ని తీసుకుంటున్నాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ దేనికి అనేది పర్పస్ అన్నమాట. అప్పుడు నేనేమంటానంటే గిట్ హబ్ లాగిన్స్ అని పెడతా. అంటే ఇది గిట్ హబ్ లాగిన్స్ కోసం అని అర్థం. లాగిన్, గిట్ హబ్ లాగిన్. ఓకే సరే. ఇది కూడా డిస్క్రిప్షన్ లో కూడా సేమ్ ఇదే ఇవ్వచ్చు, గిట్ హబ్ లాగిన్. ఎస్. యాడ్. ఓకే సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను క్రెడెన్షియల్స్కి వస్తే ఇది కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తాను. అదనమాట విషయం. ఇందాక లేదు, ఇప్పుడు మాత్రం క్రెడెన్షియల్స్ ఇలా క్లిక్ చేశాను. ఓకే. ఇప్పుడు జనరేట్ పైప్ లైన్ స్క్రిప్ట్. ఇది ఈ స్క్రిప్ట్ మనం డైరెక్ట్ గా ఫ్రెండ్స్ ఇక్కడ బిల్డ్ చేద్దాం. ఇది 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 గిట్ కి సంబంధించి క్లోన్ చేసుకోవడానికి ఇది అంతే. గిట్ కి సంబంధించి క్లోన్ అనమాట ఇది. ఓకే. మరి బిల్డ్ చేయడానికి ఏంటి, బిల్డ్ చేయడానికి కూడా మనం స్క్రిప్ట్ రాస్తాం. అయితే స్కెలిటన్ లేదు మన దగ్గర. స్కెలిటన్ లేదు కాబట్టి స్కెలిటన్ కోసం అంటే ఏంది, మన స్కెలిటన్ కోసం బ్యాక్ టు ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళి ఇదిగో జస్ట్ అయ్యా బాబు స్కెలిటన్ ఇవ్వు అంటాం. ఇదిగో హలో వరల్డ్ కొడితే చాలు స్కెలిటన్ వచ్చేసింది. ఇది స్కెలిటన్. ఎస్. స్క్రిప్ట్ ఎలా రాయాలో స్కెలిటన్ వచ్చింది మనకి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్. ఎస్. ఇది ఇది స్కెలిటన్. ఈ స్కెలిటన్ లో గిట్ క్లోన్ అనేది ఇంక్లూడ్ చేస్తాను నేను ఇప్పుడు, అంతే సింపుల్ గా. సో గిట్ క్లోన్ అనేది ఏంది అంటే ఇదిగో ఇది. ఈ మొత్తం సింపుల్ గా ఇదిగో ఇక్కడ కాపీ పేస్ట్ అయిపోయింది. ఓకే. సో లేదు సార్ మనకి తర్వాత చూద్దాం, ఒక 2 బ్రాంచీలు తీసుకోండి అంటే, 2 స్టేజీలు తీసుకోండి అంటే, సరే 2 స్టేజీలు తీసుకో కావాలంటే. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్టేజ్ అంతే. గుర్తుపెట్టుకోండి. ఎస్ ఇంతే. స్టేజ్ ఉంది, ఫస్ట్ స్టేజ్. ఇక్కడి నుంచి కాపీ చేసుకోండి, మళ్ళీ పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడి నుంచి కాపీ చేసుకోండి, మళ్ళీ పేస్ట్ చేయండి. అట్లా. సో 3 స్టేజ్లు అనమాట. ఓకే. స్టేజెస్ అనేది ఒక కీవర్డ్, మళ్ళీ స్టేజ్ అనేది సంథింగ్ కీవర్డ్, మళ్ళీ స్టేజ్ అనేది ఇంకొక కీవర్డ్, మళ్ళీ స్టేజ్ అనేది ఇంకొక కీవర్డ్. ఇది నెంబర్ ఆఫ్ స్టేజ్లు తెలియజేస్తుంది. స్టేజెస్ అనేది ఒక కీవర్డ్. సరే ఓకే. సో స్టేజ్ 1 లో నేను ఏం చేస్తానంటే ఇదిగో హలో తీసేసి క్లోన్ అని పెడతాను. క్లోన్ అది క్లోన్ కి సంబంధించింది. ఓకే ఆ కోడ్ అది. సరే ఇక్కడ ఇదేంది, ఇది బిల్డ్ కి సంబంధించి బియుఎల్డి బిల్డ్. ఓకే. ఇది డిప్లాయ్. ఇది డిప్లాయ్ కి సంబంధించిన కోడ్ అది అనమాట స్క్రిప్ట్ అంటే. సో బిల్డ్ కి సంబంధించిన కోడ్ ఏందో చెప్పాలి, డిప్లాయ్ కి సంబంధించిన కోడ్ ఏందో చెప్పాలి ఇప్పుడు. ఎస్. ఇవన్నీ స్క్రిప్ట్ ద్వారా రాసుకుంటాం. అంతే సింపుల్. అంతే. దేనికి దానికి ఈ స్టేజ్ డిప్లాయ్. ఓకే డిప్లాయ్ పనిచేసిద్ది. ఈ స్టేజ్ బిల్డ్ పనిచేసిద్ది. ఈ స్టేజ్ ఏంది డైరెక్ట్ గా క్లోన్ పనిచేసిద్ది. అక్కడి నుంచి తీసుకొచ్చిద్ది. ఇది యాక్చువల్ గా. అయితే ఇందులో స్టెప్స్ కింద మనం ఏది రాసినా రాయాలి స్టెప్స్ కింద. ఓకే. ఇందాక మనం పైప్ లైన్ స్క్రిప్ట్ జనరేట్ చేసినప్పుడు వచ్చింది కదా. ఎస్. ఏదైతే వచ్చిందో అది ఆల్రెడీ ఇదిగో ఇక్కడ నేను కింద పెట్టేస్తా చూడండి. ఎస్ ఇది దీన్ని కాపీ చేసుకోండి.
కాఫీ ఎక్కడ సార్ అంటే గిట్ క్లోన్ వరకు కాఫీ అంతే. ఓకే అయిపోయింది. గిట్ వరకు క్లోనింగ్ వరకు అయిపోయింది, ఒక స్టేజ్ అయిపోయింది. రెండో స్టేజ్లో మనం బిల్డ్కి స్క్రిప్ట్ రాయాలి. బిల్డ్. సో బిల్డ్కి మనకు ఆల్రెడీ తెలుసు, పెద్ద విషయం కాదు. ఏమని రాస్తాం? ఎస్హెచ్ ఎంవిఎన్ క్లీన్ ప్యాకేజ్. ఎంవిఎన్ క్లీన్ ప్యాకేజ్ అంతేనా? అంతే సింపుల్. సరే డిప్లాయ్కి ఏంది? ఎస్ ఇది ఇప్పుడు స్టోరీ మొదలైంది డిప్లాయ్కి. సరే ఇక్కడ ఈ బిల్డ్ జరగడానికి సంబంధించి మనం ఇక్కడ పాత్ ఇవ్వాలి బాస్, లేకపోతే నీకు వర్కౌట్ అవ్వదు. సో పాత్ మనం ఏంటి తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు పాత్? ఎన్విరాన్మెంట్, అవునా? ఎన్విరాన్మెంట్. ఎస్. తర్వాత పాత్ ఎవరు చెప్తారు? ఐడియా ఉందా? పాత్ చెప్తారా? ఇక్కడ ఏం పాత్ ఇవ్వాలి చెప్తారా? ఎస్ ఫ్రెండ్స్, చెప్తారా ఎవరన్నా? పాత్ గుర్తులేదా? ఆవన్ పార్టీ వాళ్ళు. అదే ఏం చెప్పా, ఏమి ఇవ్వాలి అంటున్నాను. అవెన్ పాత్ ఏంటి? ఎన్విరాన్మెంట్ రాసి ఏమి ఇవ్వాలి? పాత్ అని రాసి, డాలర్ రాసి, ఏం చదవట్లా, డాలర్ రాసి మళ్ళీ పాత్ రాసుకోండి జాగ్రత్తగా. 10-20 సార్లు రాస్తే మీకు గుర్తుంటది. మళ్ళీ డాలర్ రాసి, డాలర్ రాసి, కర్లీ బ్రేసెస్ రాసి పాత్ అని రాస్తాం. ఓకే. దాని తర్వాత మనం ఇందాక తెలుసు మనకి ఓపిటి మావెన్, ఓకే, బిన్. ఇక్కడ ఉంది ఎంవిఎన్ కమాండ్స్. ఎంవిఎన్ కమాండ్స్ అక్కడ ఉంది కాబట్టి అప్పుడు మనం బిన్ అని ఇచ్చాం. యాక్చువల్గా మావెన్ ఎక్కడ ఉందంటే /opt ఫోల్డర్ లో మ్యావెన్ ఉంది. మనకు తెలియాలంటే ఇక్కడికి వెళ్ళండి. డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తే మనకి సిడి చిల్డా కొడితే ఎంవిఎన్ హైఫన్ వర్షన్ అని కొట్టండి, మీకు తెలిసింది. ఎస్, దిస్ ఈజ్ మావెన్. ద మావెన్ ఈజ్ అవైలబుల్ /opt మావెన్ ఫోల్డర్. అంతే. ఇది హోమ్. అదే అక్కడ రాస్తాను నేను, అంతే సింపుల్ గా. ఇదే ఇక్కడ రాశాను అంతే. సో రాసిన తర్వాత నేను ఏం చేస్తాను? కొటేషన్స్ ఇవ్వాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. మళ్ళీ ఎర్రర్ వస్తుంది. కొటేషన్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. అంతే. ఎట్లా ఇది సెట్ అయిపోవాలి. ఓకే. ఇప్పుడు మనకి 2 స్టేజ్లు అయిపోయినాయి. స్టేజ్ 1 లోనేమో క్లోన్ అయింది, స్టేజ్ 2 బిల్డ్ అయింది. ఎస్. ఇప్పుడు అసలు స్టోరీ డిప్లాయ్. డిప్లాయ్కి ఎలా రాయాలి కోడ్ అనేది మనం చూసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, డిప్లాయ్కి కోడ్ ఎలా రాయాలంటే మనం రాయం సింపుల్ గా. మనం కూడా దాన్ని స్క్రిప్ట్ పైప్ లైన్ సింటాక్స్ ఉంది కదా, పైప్ లైన్ సింటాక్స్ కి మనం జనరేట్ చేసి కోడ్ తెలుసుకుంటాం. సరే అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు టాక్ విత్ Tomcat, yes, we need to install a plugin. మనం ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి. డాష్ బోర్డ్కి వెళ్ళండి. డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం జెంకిన్స్ లోపలికి వెళ్ళి ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి. ఎస్. ఆ ప్లగ్ఇన్ అనేది ఎస్, చూడండి, మేనేజ్ జెంకిన్స్ లోపల ప్లగ్ఇన్స్ క్లిక్ చేయండి. ప్లగ్ఇన్స్ క్లిక్ చేసిన తర్వాత అవైలబుల్ ప్లగ్ఇన్స్ క్లిక్ చేయండి. అవైలబుల్ ప్లగ్ఇన్స్ క్లిక్ చేసిన తర్వాత ఎస్ఎస్హెచ్ ఏజెంట్ చూసారా వచ్చింది. ఎస్హెచ్ ఏజెంట్ అనేసరికి వచ్చేసింది. ఇది ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి. ఎస్, క్లిక్ చేయండి, ఇన్స్టాల్ చేయండి డైరెక్ట్. సో పెండింగ్ అని వస్తుంది. సక్సెస్ అయిపోయింది. ఎస్, సక్సెస్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిందా? అయిపోయింది. సింపుల్. ఇంతే నా ఇన్స్టాలేషన్. ఇంతే, ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం అంతే. అంటే ఒక ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ అయ్యింది మనకు, అంతే సింపుల్ గా చెప్పాలంటే. గుడ్. సో ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్లగ్ఇన్ ఐ కెన్ ఏబుల్ టు టాక్ విత్ Tomcat సర్వర్. అదనమాట విషయం. సో కాబట్టి ఆ ప్లగ్ఇన్ అనేది వచ్చింది. సరే ప్లగ్ఇన్ అనేది వచ్చింది కరెక్టే. ఇప్పుడు పైప్ లైన్ ఎట్లా రాస్తారు? సింటాక్స్ ఎట్లా, ఇక్కడ మీకు ఎట్లా తెలిసిద్ది? ఇక్కడ స్టెప్స్ లో మీరు ఏం రాయాలి సార్? ఎస్, అదే వాడు చెప్తాడు. ఎవరు? సింటాక్స్ జనరేట్ చేద్దాం. సింటాక్స్ జనరేట్ చేయాలంటే ఎట్లాగ వెళ్ళాలా?
కేకే ప్రాజెక్ట్కి వెళ్ళి కేకే ప్రాజెక్ట్కి వెళ్ళి ఇదిగో కాన్ఫిగర్ సెక్షన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి లాస్ట్లో ఎట్లాగైనా సింటాక్స్ జనరేట్ చేయొచ్చు ఇట్లా కొడితే, లేదా ముందు నుంచే కూడా సింటాక్స్ జనరేట్ చేయొచ్చు. అట్లా సింటాక్స్ జనరేషన్ కోసం మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నాను నేను. అంతే. సింటాక్స్ జనరేషన్ లో మనం ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలయ్యా అంటే ఎస్, ఇక్కడ 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 మనం ఏమి ఇవ్వాలంటే ఎస్ఎస్ఎస్ ఏజెంట్ అని ఇవ్వాలి. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమి ఇవ్వాలి, మనం ప్లగ్ఇన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇక్కడ నేనేమి ఇస్తానంటే సెర్చ్ చేయాలా. సెర్చ్ లో మనం ఏమి ఇస్తాం, ఎస్ఎస్హెచ్ ఏజెంట్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏమన్నా అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఎస్హెచ్ ఏజెంట్ అని క్లిక్ చేయండి. అదిగోండి ఎస్హెచ్ ఏజెంట్. అంతే. ఇప్పుడు ఎస్హెచ్ ఏజెంట్ అనేది మనకి అక్కడ కనిపించింది. ఇదిగో ఇదే ఎస్హెచ్ ఏజెంట్. ఓకే, అయిపోయింది. దాని తర్వాత నిన్ను ఏం అడిగిద్ది అంటే, బాబు క్రెడెన్షియల్స్ యాడ్ చేయమ్మా అని అడిగిద్ది. క్రెడెన్షియల్స్. సో క్రెడెన్షియల్స్ యాడ్ చేయమ్మా అని అడిగిద్ది. అప్పుడు నువ్వు క్రెడెన్షియల్స్ ఏం యాడ్ చేస్తావు? ఎస్, చూడండి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి జెంకిన్స్కి వెళ్దాం. ఓకే, జెంకిన్స్ వెళ్ళంగానే క్రెడెన్షియల్స్ లో ఇక్కడ నీకు కొంచెం తేడా పడిద్ది అనమాట. క్రెడెన్షియల్స్ లో మీరు ఏం జరిగితే అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇదిగో ఈ కైండ్ ఉంది కదా, కైండ్ లో మీరు ఏం చేయాలంటే ఇదిగో యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కి దీన్ని టైప్ చేయాలి. యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కి చేయాలి. అసలు ఏం సార్ ఈ ప్రైవేట్ కి అంటే, ప్రైవేట్ కి గొడవ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ప్రైవేట్ కి గొడవ ఏంటంటే, మనం ఇది ఎస్ టామ్ క్యాట్ అనుకున్నాం. ఈ టామ్ క్యాట్ సర్వరు తయారు చేసేటప్పుడు మనం కీ పేరు జనరేట్ చేస్తాం. కీ పేరు జనరేట్ చేసాం. కీ పేరు ఇస్ నథింగ్ బట్ వాట్ ఎ ఫైల్. కీ పేరు జనరేట్ చేసాం. ఓకే, గుడ్. ఇప్పుడు ఎవరైనా సరే కీ పేరు జనరేట్ చేసాం. ఈ సర్వర్ ఇది. ఓకే, ఇది టామ్ క్యాట్ సర్వర్ అనుకుంటున్నాం, లేదా టెస్టింగ్ సర్వర్ అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ మన ప్రొసీజర్ ఏంది తెలుసా? వీడు జెంకిన్స్, యాక్చువల్ గా వీడు జెంకిన్. అయితే జంకిన్ అనేవాడు ఇక్కడికి రీచ్ అవ్వటానికి ఈ కీ పేర్ అనేది వీడికి సప్లై చేయాలి. అదర్వైజ్ వీడు ఇక్కడికి రీచ్ అవ్వలేడు. హే హూ ఆర్ యూ అనేది వెంటనే లైనక్స్ కదా ఇది. అందుకని ఈ కీ పేర్ అనేది ఎక్కడుంది మనకి రియల్ గా టామ్ క్యాట్ సర్వర్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు, టామ్ క్యాట్ ని మనం సర్వర్ తయారు చేసినప్పుడు కీ పేర్ మనం జనరేట్ చేసాం, చేసి మనం డౌన్లోడ్స్ లో పెట్టాం. ఎస్ ఎస్ సార్, మనం డౌన్లోడ్ చేసింది మరి ఇక్కడ ఈ జెంకిన్ సర్వర్ లోకి ఎలా వచ్చింది సార్? తీసుకోవచ్చు మనం విత్ ద హెల్ప్ ఆఫ్ వినెస్సిపి ఆర్ ఫైల్ జిల్లా, రెండింటి ద్వారా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం అంత సాహసం చెయ్యం. అయితే మనం ఏం చేస్తామంటే జనరల్ గా కీ పేరు ఓపెన్ చేసి దానిలో ఏదైతే టెక్స్ట్ ఉందో, ఎస్ కీ పేరు కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ని కాపీ చేసుకొని, ఎస్ ఎస్ ఆ కంటెంట్ ని కాపీ చేసి ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తా. అంతే. ఓకే, ఆ కంటెంట్ ని ఇక్కడ పేస్ట్ చేస్తారా? అంతేనా? అంతే, సింపుల్ లాజిక్. ఆ కంటెంట్ ని ఇక్కడ పేస్ట్ చేస్తా. ఏదైతే టామ్ క్యాట్ సర్వర్ నేను తయారు చేశానో, తయారు చేసినప్పుడు నేను ఒక కీ పేరు ఉపయోగించాను. ఆ కీ పేరు దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కంటెంట్ ని ఇక్కడ పేస్ట్ చేస్తా జెంకిన్స్ సర్వర్. ఇప్పుడే ఎట్లాగా? ఇదిగో ఇదే జెంకిన్స్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్ అని ఉంది కదా, ఆడ మీరు కిందకి వెళ్తే ఇదిగో యాడ్ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇదిగో కైండ్ ఎస్ఎస్హెచ్ యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ అదనమాట. ఆ ప్రైవేట్ కీ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి కిందకి వస్తాయి మీకు ఏంది ఐడిలో ఇందాక గిట్ హబ్ లాగిన్ ఇచ్చాం కదా, ఇప్పుడు దీని లాగిన్ ఏమి ఇస్తామంటే టామ్ క్యాట్ లాగిన్ అని ఇచ్చేసాయి సింపుల్ గా. TOMCA టామ్ క్యాట్ లాగిన్, లేకపోతే టెస్టింగ్ సర్వర్ లాగిన్, ఏదైనా సరే. ఏదైనా టామ్ క్యాట్ అనే పెట్టుకో, టామ్ క్యాట్ లాగిన్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది అయిపోయింది. డిస్క్రిప్షన్ సేమ్ కాపీ చేసి పేస్ట్ చేసుకో. ఓకే, అయిపోయింది. ఇప్పుడు యూజర్ నేమ్ ఏంది అంటే ఈ సర్వర్ లో యూజర్ నేమ్ ఈసిటీ యూజర్. అంతే, ఈసిటీ యూజర్. ఓకే, అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ కూడా ఈసిటీ యూజర్ అనేది రాస్తాను. EC2 - యూజర్ అనేది రాస్తాను. అంతే, అయిపోయింది.
సరే సార్, ఇప్పుడు అది ప్రైవేట్ కి చేయాలన్నారు, అది ఎక్కడ అడిగింది? ఎస్, చూడండి ఇదిగో, దిస్ ఇస్ వాట్ ప్రైవేట్ కి అడిగింది కదా, అక్కడ ఎంటర్ డైరెక్ట్లీ అని ఉంది, క్లిక్ చేయండి. ఎంటర్ డైరెక్ట్ అని క్లిక్ చేస్తే ఇదిగో ఇట్లా వస్తుంది. సో ఇలాగా ఎంటర్ డైరెక్ట్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. బాబు యాడ్ చేయమ్మా నీ కీ అని అడిగింది. యాడ్ యాడ్ అని నొక్కిన వెంటనే నీకు కొంత స్పేస్ వచ్చింది. బాబు యాడ్ చేయి నీ ప్రైవేట్ కీని. ప్రైవేట్ కీ ఎక్కడుంది? నా డౌన్లోడ్స్ లో ఉంది అది. అప్పుడు నా సర్వర్ ప్రైవేట్ కి దగ్గరికి వెళ్తా. డౌన్లోడ్స్ డౌన్లోడ్స్ లోకి వెళ్ళి నా సర్వర్ ప్రైవేట్ కి ఎక్కడ ఉందంటే ఇది యాక్చువల్, ఇది ఇది నా సర్వర్. దీన్ని ఓపెన్ చేయి. ఎస్, ఇది. సో ఇది యాక్చువల్ గా ఇది అంతా కంట్రోల్ సి ఏ కొట్టి కంట్రోల్ సి కాపీ క్లోజ్. సో దాన్ని ఇక్కడ ఇస్తాను నేను. ఇది స్టోరీ ఇక్కడ ఇస్తాను. అదన్నమాట విషయం. అక్కడ ఇచ్చినందువల్ల ఈ జంకిన్ వెళ్ళి ఆ టామ్ క్యాట్ ని ఢీ కొట్టింది, లేకపోతే హూ ఆర్ యూ అని అనమాట. అట్లా అంటే టామ్ క్యాట్ కి సర్వర్ కి సంబంధించిన ప్రైవేట్ కి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను నేను. అట్లా. సో కాపీ పేస్ట్ అంతే. ఇక్కడ ఈసిటీ యూజర్ గా లాగిన్ అంతే. ఈసిటీ యూజర్ అనేవాడు అక్కడ ఉన్నాడు. ఇదిగో ప్రైవేట్ కి ఇక్కడ ఉంది. యాడ్ ఈ పేరు ఇచ్చేసా, యాడ్ అయిపోయింది. క్రెడెన్షియల్స్ క్రియేటెడ్. ఓకే. సో అదిగో క్రెడెన్షియల్స్ తీసేసుకోండి ఆటోమేటిక్ ఆల్రెడీ. టామ్ క్యాట్ లాగిన్ అని తీసుకోండి. గుడ్. సో ఇప్పుడు ఏం చేయాలా? జనరేట్ పైప్ లైన్ స్క్రిప్ట్ పట్టండి. అదే అంతేనా? జనరేట్ ప్రైవేట్ పైప్ లైన్ స్క్రిప్ట్ అంటే ఏంది? ఇంతేనా? అంతే. ఇదేనా? అంతే. దాన్ని తీసుకెళ్లి పేస్ట్ చేసుకో. ఎక్కడ? స్టెప్స్ దగ్గర దీన్నే ఇంతే, వాడిచ్చిన దాన్నే ఇంతే. దీంట్లో ఉంది విషయం అంతే. దీన్ని వరకు కాపీ చేసి, సో మన స్క్రిప్ట్ ఫైల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎస్, ఈ స్టెప్స్ ఉన్నాయే, ఈ స్టెప్స్ కింద రాసుకో. ఓకే సార్ రాశాం. ఓకే అదే సార్, ఇంతేనా? రాశాడు కానీ అక్కడ వాడు గమనిస్తే నువ్వు సింటాక్స్ లో ఇదిగో ఇక్కడ ఇది 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 వాడు జనరేట్ చేసిన స్క్రిప్ట్ మనకి. వాడు ఏం రాసుకున్నాడు? సమ్ బ్లాక్ అన్నాడు. అంటే ఏంది బాబు? సమ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ రాసుకోబమ్మా ఇడా అంటున్నాడు. సమ్ బ్లాక్ అంటే ఏంది? కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసుకో. రాసుకోవడం అంటే ఏంది? అదే నేను రాస్తా ఎస్సిపి అని. అర్థమైందా? ఎస్, అదే ఇక్కడ, అదే ఇక్కడ. ఎస్, దాని అర్థం అది. సమ్ బ్లాక్ అని రాశాడు కదా, వదిలిపెట్టాడు కదా ఖాళీగా. అంటే నేను స్టెప్స్ కింద పేస్ట్ చేశా. తర్వాత దీని కింద సమ్ బ్లాక్ అని ఉంది. ఇప్పుడు నేను ఎస్సిపి స్టార్ట్ చేస్తాను. ఏమని? ఎస్సిపి. ఓకే, ఎస్సిపి. సో ఎస్సిపి అంటే ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు నాకు? ఇది టార్గెట్ ఆల్రెడీ మనం చెప్పాం. ఎస్, ఇది ఎస్సిపి. ఓకే. సో ఎస్సిపి మనం ఎక్కడ ఉంది? ఫైలు టార్గెట్ లో ఉంది కదా, అవునా కదా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా నేను చెప్పేది? అసలు ఏమన్నా కొంచెం అన్నా అర్థమవుతుందా? అంటే 6 గంటలకి క్లాస్ పెడితేనేమో రాలేకపోతున్నారు, 7 గంటలకు క్లాస్ పెడితే రాలేకపోతున్నారు, 8 గంటలకు పెడితేనేమో పలకట్లా. ఆ? ఇక ఎప్పుడు పెట్టాలా? వదిలేసేయండి సార్, ఇప్పుడు పెట్టకుండా మీరే రికార్డింగ్ చేసి మాకు పంపండి సార్. అది బెస్ట్ మోడల్ లాగా ఉంది అసలు. ఆ? అంతేనా? ఎస్ ఫ్రెండ్స్, నిద్రపోతున్నారా వింటున్నారా? ఆ? మీరు ఏం చేస్తారంటే నాకు మెసేజ్ చేయండి మీ పాసిబుల్ టైం. నేను ఈ టైంలో అయితే వినగలను ఉండగలను అనే టైం ఇస్తే ఆ టైంలోనే క్లాస్ పెడతా. ఎందుకంటే వచ్చేది తక్కువ మందే కాబట్టి ఆ టైంలో క్లాస్ పెడితే కనీసం వినటానికైనా బాగుంటది. ఇదే టైంలో పెట్టాలని రూల్ ఏం లేదు. పోటుగాళ్ళు గుండా ఈ టైం పెట్టాము, పోటుగాళ్ళు గుండా పోటుగాళ్ళు రావట్లా. ఆ? వాళ్ళు ఏంటంటే ఇరగదీస్తాం, పొడి చేస్తాం, 8 గంటలకు పెట్టు మేము ఆఫీసులకు వెళ్తాం అన్నారు పోటుగాళ్ళు. ఆఫీసులు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు పోటుగాళ్ళు, అందువల్ల వాళ్ళ కోసం పెట్టాం. లేకపోతే అసలు ఈ టైమే కాదు మనది. ఉం? సరే. సో ఇక్కడ ఎస్సిపి, ఎస్సిపి. సో ఇక్కడ ఎస్సిపి రాసిన తర్వాత మనం ఏం రాయాలా అంటే, ఎస్సిపి రాసిన తర్వాత మనం ఎక్కడ ఏ ఫైల్ ని పంపించాలనుకుంటున్నామో రాయాలి. మనం ఏ ఫైల్ ని పంపించాలనుకుంటున్నాం అంటే ఎస్, మన ఫైలు టార్గెట్ లో ఉంటది. అది టార్గెట్. సరే టార్గెట్ లో లేదు కదా, మరి ఎట్లాగా? సరే ఓ పని చేద్దాం, ఈ డిప్లాయ్ స్టెప్ వరకు ఆపేసి బిల్డ్ చేసిన తర్వాత డిప్లాయ్ స్టెప్ ని యాడ్ చేద్దాం.
అప్పుడు మనకు టార్గెట్ గురించి పూర్తి స్థాయిలో తెలిసిద్ది. ఎందుకు అంత తొందర? ఓకేనా? ఎస్, గుడ్. సో ఇప్పుడు మనం ఏంటంటే స్టేజ్ అనే స్టెప్ని ఆపేసి, అంటే ఇంతవరకు, ఓకే, ఇంతవరకు ఆపేద్దాం. ఓకే, అంటే మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఆపేయటం అంటే ఏం చేద్దాం సార్? ఎస్, ఇది కంట్రోల్ ఎక్స్ కట్ చేసి పడేసి కింద పేస్ట్ చేసుకో. ఇది యాక్చువల్గా ఇంతవరకు ముందు అసలు బిల్డ్ చేస్తే తర్వాత సంగతి తర్వాత, నెక్స్ట్ కేసులో చూద్దాం. ఎస్ ఎస్, ఇది రెండు, ఇది బిల్డ్ SHMVN క్లీన్ ప్యాకేజ్ అంతే. ఇదేమో క్లోన్ చేసిద్ది, ఇదేమో పాత్ ఇచ్చేసాం. ఓకే, సో సేమ్ పైప్ లైన్ ఏజెంట్ ఎనీ అని కొట్టేసి ఇక్కడ దాకా డైలీ క్లాసులు వినాలి. ల్యాబ్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ క్లాస్ అర్థమైంది, లేకపోతే 70mm సినిమా మలయాళం కనపడింది, మనకు భాష కూడా అర్థం కాదు. చాలా మంది అట్లా ఈ క్లాస్ విన్న వాళ్ళకి ఏం అర్థం, ముక్క అర్థం కాదు. డైలీ క్రమంగా క్లాసులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్, లేకపోతే వేరే వాళ్ళకి అసలు అర్థమే కాదు ఇది. సో కాఫీ ఇక్కడికి వెళ్ళి, ఎస్ నా గిట్ హబ్కి వెళ్తా. గిట్ హబ్ ఇక్కడ ఉంది. ఎస్, దిస్ ఇస్ మై గిట్ హబ్. సో దిస్ ఇస్ మై జెంకిన్స్ ఫైల్. సో ఆ జెంకిన్స్ ఫైల్లో ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తాను. ఎడిటింగ్, జస్ట్ ఎడిట్ దిస్ ఫైల్. ఎస్, పేస్ట్, అయిపోయింది. పేస్ట్ అంతే సింపుల్ గా. ఇది యాక్షన్, ఇది స్టోరీ SHMVN క్లీన్ ప్యాకేజ్ ఎన్విరాన్మెంట్. ఓకే, అయితే మనం ఇక్కడ కర్లీ బ్రేసెస్ మర్చిపోయాం. ఎస్, అంతే, లేకపోతే ఎర్రర్ వచ్చేసింది. ఇంకా ఇక్కడ కర్లీ బ్రేసెస్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. స్టేజ్ స్టెప్స్ SHMVN క్లీన్ ప్యాకేజ్ సింపుల్ గా కమిట్. ఓకే, జెంకిన్స్ ఫైల్ నుంచి మనం ఇప్పుడు ఒక జాబ్ తయారు చేస్తాం. ఎలా తయారు చేయాలి అది జాబ్ అంటే? ఎస్, సో గో టు జెంకిన్స్ డాష్బోర్డ్. గుడ్. సో ఇప్పుడు జెంకిన్స్ అనే ఫైల్ గిట్ హబ్ లో ఉంది. ఆ ఫైల్ నుంచి ఒక జాబ్ తయారు చేస్తాం. ఎస్, అప్పుడు మనకి ఏదైనా పాత జాబులు ఉన్నా కూడా దాన్ని మోడిఫికేషన్ చేయొచ్చు. ఇప్పుడు కేకే ప్రాజెక్ట్ అనేది ఓల్డ్ జాబ్ కదా, దీన్ని కూడా మోడిఫై చేయొచ్చు. ఎట్లా? కేకే ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఓకే, సో కాన్ఫిగర్ చేయండి. కాన్ఫిగర్ అంటే కొట్టండి. ఓకే, కిందకి వెళ్ళి ఇక్కడ ఇదిగోండి పైప్ లైన్ స్క్రిప్ట్ అని ఉంది కదా, పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ SCM. ఇది క్లిక్ చేస్తే చాలు, SCM నుంచి స్క్రిప్ట్ తీసుకుంటున్నా అని అర్థం. అప్పుడు SCM వచ్చేసి గిట్. ఓకే, సో దీనికి గిట్కి సంబంధించిన రిపాజిటరీ URL ఇవ్వాలి. సో అది నేను ఇక్కడ ఇస్తాను. సో వెన్స్రో 22లోకి వెళ్ళి ఇక్కడ కాఫీ 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 చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఎస్, ఇదేమో జెంకిన్స్ యాక్చువల్గా జెంకిన్స్ డాష్బోర్డ్ లో కాన్ఫిగరేషన్. ఓకే, ఓకే ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత క్రెడెన్షియల్స్ ఆల్రెడీ ఇందాక మనం గిట్హబ్ లాగిన్ క్రెడెన్షియల్స్ జనరేట్ చేసాం కాబట్టి అవి ఇక్కడ ఇస్తాను అంతే, అయిపోయింది. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మెయిన్ మెయిన్, సో మెయిన్ అంతే. సో ఆల్రెడీ జెంకిన్స్ ఫైల్ వచ్చేసింది చూసారా? ఎస్ ఎస్, ఎక్కడ ఉంది అది? నాది గిట్ హబ్. ఎస్, ఇది ఆల్రెడీ గిట్ హబ్ ఫైల్, ఇది ఫైల్. సో దీన్ని మనం ఇలా క్లిక్ చేసిన కాఫీ పాత్ అన్నా కూడా అదే వస్తుంది, సేమ్ ఫైల్ అంతే, కన్ఫర్మ్ సేమ్ ఫైల్. ఎస్, ఓకే, దీన్ని అప్లై ఇన్ సేవ్, అది విషయం. ఓ ఇప్పుడు జెంకిన్స్ అనే ఫైల్ ఎక్కడో ఉంది, ఇక్కడ ఉంది మనకి గిట్హబ్ లో ఉంది. ఆ ఫైల్ ద్వారాగా ఒక జాబ్ తయారు చేశాను. ఆ జాబ్ పేరు ఇదిగో కేకే ప్రాజెక్ట్. ఆ జాబ్ ని పూర్తి స్థాయిలో ఇప్పుడు బిల్డ్ నౌ అంటే వాళ్ళు రన్ చేస్తాను. బట్ స్క్రిప్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ గిట్హబ్.
గిట్హబ్ లో స్క్రిప్ట్ ఉంది యాక్చువల్. సో బిల్డ్ నౌ అని కొట్టిన వెంటనే మనకి రావాలి. రాలేదంటే మనకి ఏడో తప్పులు ఉన్నది, ఫెయిల్ అయినట్టు అర్థం వస్తుంది. ఓకే, సో మనకి ఇది స్టేజ్ వ్యూలో చూడాలంటే ఇట్లా చూడవచ్చు. సో రెండు ఫినిష్ అయింది, క్లోన్ అయిపోయింది, బిల్డ్ అయిపోయింది. సో బిల్డ్ అయిపోయిన తర్వాత వెంటనే అదంతా కూడా వర్క్ స్పేస్ లో ఉన్న ఏరియాలోకి వచ్చేస్తుంది కోడ్ అంతా కూడా. Yes, అంటే బిల్డ్ ఆర్టిఫాక్టరీ అక్కడికి వచ్చేస్తుంది. సో దాన్ని మనం చూడాలంటే కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. ఇదిగో ఇప్పుడు జెంకిన్స్ లోకి వెళ్ళి, ఓకే, సో ఎల్ఎస్ టైప్ చేసి సిడి స్లాష్ వ్యార్ ఎల్ఎస్, ఇదిగో ఎల్ఐబి లైబ్రరీకి వెళ్ళి సిడి ఎల్ఐబి జెంకిన్స్, ఓ సారీ, సిడి జెంకిన్స్, జెంకిన్స్ లోపలికి వెళ్ళి తర్వాత మనం ఇదిగో ఇవన్నీ చూసారా, వర్క్ స్పేస్ కనపడింది ఇక్కడ, వర్క్ స్పేస్. సో సిడి వర్క్ స్పేస్, ఎస్బిసి వర్క్ స్పేస్. ఓకే, వర్క్ స్పేస్ లో ఏమున్నాయంటే ఇదిగో కేకే ప్రాజెక్ట్, మై జాబ్ నేమ్. ఎస్, సిడి కేకే ప్రాజెక్ట్ లోకి వెళ్ళండి. ఓకే, మళ్ళీ ఎల్ఎస్ టైప్ చేయి, అక్కడ ఉంది టార్గెట్. ఎస్ ఎస్, టార్గెట్. సో సిడి టార్గెట్ అని టైప్ చేసాం అనుకో, ఎస్, టార్గెట్ లోపలికి వెళ్ళాం. టార్గెట్ లోపల ఉంది ఇదిగో ఇది వెన్స్ లో 1 ఇప్పుడు వచ్చింది ఇది. ఇప్పుడు మనం చేసిన దాని వల్ల బిల్డ్ ఫైల్ వచ్చింది. ఇది జార్, జార్ వచ్చేసింది. జార్ ఇప్పుడు జనరేట్ అయింది. సో టార్గెట్ లో జార్ ఉందన్నమాట. సో కాబట్టి టార్గెట్ అనేది ఇప్పుడు అర్థమైంది మనకి. అందుకోసం ఇందాక ఆ స్టెప్ వాక, ఇప్పుడు దాంట్లో ఆ స్టెప్ లో ఇదిగో ఎస్సిపి. ఇప్పుడు టార్గెట్ ఎక్కడ ఉంది అంటే ఏం లేదు, సింపుల్ గా అక్కడి నుంచి కాపీ చేసుకో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇది కాపీ. అంటే ఇలా సెలక్షన్ చేయగానే కాపీ అయిపోతుంది లైనెక్స్ లో, కాపీ పేస్ట్ అంతే. ఎక్కడుందయ్యా అంటే టార్గెట్, టిఏఆర్జిఈటి. సార్ అంతే ఇస్తే సరిపోద్దా? అంతే ఇస్తే చాలు, టార్గెట్ అని ఇస్తే చాలు. టార్గెట్ అని ఇవ్వగలిగితే చాలు, నీకు అయిపోద్ది ఇక. ఓకే, ఇచ్చాం కరెక్టే. మరి ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్? డెస్టినేషన్ ఏంటంటే ఈసీ టు ఐఫన్ యూజర్, ఈసీ టు ఐఫన్ యూజర్. ఓకే, @ సో సర్వర్ ఐపీ అడ్రస్ ఏదైతే టామ్ క్యాట్ లోకి మనం సర్వర్ కి డిప్లాయ్ చేయాలనుకున్నాం, ఆ సర్వర్ ఐపీ అడ్రస్. సో ఈసీ టు డాష్ బోర్డ్ లోకి వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇన్స్టాన్సెస్, టెస్టింగ్ సర్వర్, పబ్లిక్ ఐపీ అడ్రస్. సో అది యాక్చువల్ అంతే. తర్వాత ఇది వస్తుంది. ఓకే, కోలన్ రాసి ఎక్కడికి పంపించాలనుకుంటున్నాం అంటే స్లాష్ ఓపీటీ స్లాష్ టామ్ క్యాట్ 9 స్లాష్ వెబ్ యాప్స్, ఇక్కడ పంపించాలనుకుంటున్నాం అంతే. ఇది నా టార్గెట్. ఓకే, సో ఇది యాక్చువల్ గా సింపుల్ గా చెప్పాలంటే ఇది. సో ఇదంతా కూడా నాకు సోర్సు, ఇదంతా కూడా డెస్టినేషన్ లో కూడా ఎక్కడికి వెళ్ళాలి అంటే స్లాష్ ఓపీటీ లో ఉన్న ఫోల్డర్, టామ్ క్యాట్ లో ఉన్న ఫోల్డర్, వెబ్ యాప్స్ లో ఉన్న ఫోల్డర్, అక్కడికి వెళ్ళాలి. అంటే ఎక్కడ ఇది స్నాప్ షాట్ జార్ అనేది అక్కడికి డిప్లై చేయాలి. అంటే అది వేరే సర్వర్ కాబట్టి, ఎస్ ఎస్, వేరే సర్వర్ కాబట్టి అక్కడికి డిప్లై చేస్తున్నాం. ఇది టామ్ క్యాట్ సర్వర్. ఓకే, సో ఇప్పుడు టామ్ క్యాట్ లోపలికి వెళ్ళి స్లాష్ సిడి ఓపీటీ కొట్టి టామ్ క్యాట్ 9 కొడితే వెబ్ యాప్స్ లో ఏమున్నాయో ఫోల్డర్స్ చెక్ చేసుకోండి మీరు ఫస్ట్. సో టామ్ క్యాట్, దిస్ ఇస్ మై టామ్ క్యాట్. సో టామ్ క్యాట్ లోకి వెళ్ళి, టామ్ క్యాట్ లోకి వెళ్ళాలంటే సారీ ఫస్ట్ ఏం చేయాలి, సిడి ఓపీటీ ఎల్ఎస్ చేస్తే చూసారా టామ్ క్యాట్ 9 వస్తుంది. సిడి టామ్ క్యాట్ 9 ఎస్ఎస్ ఎల్ఎస్ చూస్తే ఇక్కడ వెబ్ యాప్స్ చూసారా, వెబ్ యాప్స్. సో మనం
ఇక్కడ ఉండి పీడబ్ల్యూ కొడితే చాలు. ఇదిగో /opt టామ్ క్యాట్, ఇదిగో వెబ్ యాప్స్. అది ఇక్కడ మనం ఇస్తాం. అదే మనం ఇక్కడ ఇచ్చాం స్క్రిప్ట్ లో. అదే మనం ఇక్కడ స్క్రిప్ట్ లో ఇచ్చాం. ఎస్ ఇదిగో ఇది /opt టామ్ క్యాట్ నేను స్క్రిప్ట్ లో ఇచ్చేసాం. అదనమాట విషయం. ఓకే, అయితే ఈ స్క్రిప్ట్ ఇంతేనా సార్? ఇక ఇంతే, నథింగ్ ఈస్ దేర్. ఇక ఇంతే, దీన్ని కాపీ పేస్ట్ అంతే. ఇదే డిప్లాయ్ కోసం వాడే స్క్రిప్ట్ అంతే. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, మనకి చిన్న పాయింట్ ఏంటంటే చూడండి, జెంకిన్స్ అనేది ఈ సర్వర్ని యాక్సెస్ చేసుకున్నది. జెంకిన్స్ అనేది ఈ సర్వర్ని యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఇది ఒక సర్వర్ అనుకోండి. మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మనం సర్వర్లోకి లాగిన్ అవ్వాలనుకోండి. లాగిన్ అయ్యేటప్పుడుగా ఇందాక యాక్సెప్ట్ అనే బటన్ కనపడింది. అంటే నువ్వు యాక్సెప్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తేనే ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వగలం. దట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ చెకింగ్ ప్రాసెస్. చెకింగ్ అంటే మాన్యువల్ గా కాబట్టి మనం యాక్సెప్ట్ అనే బటన్ నొక్కితే లోపలికి వెళ్ళగలిగాం. అరే ఇది ఆటోమేషనే. ఆటోమేషన్ లో చెకింగ్ అనే బటన్ ఎవరు నొక్కుతారు తెలియదు. యాక్సెప్ట్ అనే బటన్ ఎవరు నొక్కుతారో తెలియదు. అంటే యాక్సెప్ట్ అంటే బటన్ అంటే మాకు ఏం అర్థం కాలేదు. ఏం సార్? ఏం లేదు. ఎప్పుడైనా సరే ఇదిగో ఇప్పుడు ఒక సర్వర్ ఉంది. సపోజ్ లాంచ్ ఇన్స్టెన్స్ ఒక సర్వర్ తయారు చేద్దాం. సో లాంచ్ ఇన్స్టెన్స్ చేసి సో నేమ్ సర్వర్ నేమ్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే లాంచ్ జస్ట్ శాంపిల్ ఏదో సర్వర్ అనుకున్నాం. శాంపిల్ సర్వర్ మీకు తెలియడం కోసం శాంపిల్. ఎస్ శాంపిల్. శాంపిల్ అనే సర్వర్ నేను తయారు చేస్తున్నా. కొంచెం స్లోగా ఉంది, బాగా స్లోనా మరి ఏదో అర్థం. ఓకే, సో ఇన్స్టాన్స్ టైప్ నేను ఒక కొత్త సర్వర్ను తయారు చేస్తున్నా. సర్వర్లోకి లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఒక ఆప్షన్ అడుగుతుంది. ఆ ఆప్షన్ కానీ మీరు ఇవ్వకపోతే సర్వర్ లోపలికి వెళ్ళలేరు. ఇప్పుడు ఇలాగే జెంకిన్స్ అనేది కూడా డైరెక్ట్ గా అక్కడికి మనం డిప్లాయ్ చేయడానికి వాడుకుంటున్నాం. అంటే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి డిప్లాయ్ చేయడం వాడుకుంటున్నాం కాబట్టి ఆ సర్వర్కి వెళ్ళినప్పుడు అది కూడా యాక్సెప్టెన్స్ అడిగిద్ది. దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వలేము మనం స్క్రిప్ట్ ద్వారాగా. ఇవ్వాలంటే ఏంది, కొంత ఆప్షన్ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. అది ఎలాగా నేను చూపిస్తాను. ఇదిగో ఒక శాంపిల్ సర్వర్ కాఫీ. బాబు నిద్రపోతున్నారమ్మా? వింటున్నారా? లేదా రికార్డింగ్ చేసి పంపించమంటే పంపిస్తానమ్మా, ఇబ్బంది లేదు. డైలీ రేపటి నుంచి ఆ పని చేద్దామమ్మా. రికార్డింగ్ చేసి పంపిస్తా అందరికి. ఎందుకు మీకు ఈ తంటాలు? ఏదో టైంలో నాకు ఖాళీ టైంలో రికార్డింగ్ చేసి కొట్టేసి ఇచ్చేస్తా మీకు. వింటారా అట్లా జాగ్రత్తగా? మనకు కావాల్సింది ఏంది? రికార్డింగ్ వీడియోలు ఉంటే చాలు, తల కింద తిండేసుకుని నిద్రపోవచ్చు అంతే. వీడియోలు ఉంటే చాలు అంతే, ఏం లేదు. ఇక మన అమ్మ మన నాన్నకి ఏమో తెలియదు. మనం ఏదో డిగ్రీలు చదువుతున్నట్టు బీటెక్లు చదువుకునేటప్పుడు లాగే అనుకుంటారు వాళ్ళు ఈ చదువులు. ఏ ఏం కాదులే రారా అంటారు. అసలు విషయం మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు పాపం. ఓపెన్ చూసారా? ఇదిగో ఇది. అంటే ఏదైనా ఒక సర్వర్ని ఢీ కొట్టేటప్పుడు, అంటే ఏదైనా సర్వర్కి లాగిన్ అయ్యేటప్పుడు ఇలాంటి ఆప్షన్ నిన్ను అడిగిద్ది. ఓకే, ఈ ఆప్షన్ అడగకుండా ఉండాలి. డోంట్ ఆస్క్ దిస్ ఆప్షన్. ఈ ఆప్షన్ అడగొద్దు దయచేసి నన్ను అని చెప్పాలనుకో, స్క్రిప్ట్ లో రాసుకోవాలా ఆప్షన్ అడగొద్దు అని. ఎందుకు స్క్రిప్ట్ లో రాసుకోవాలి? ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎస్, ఇక్కడ మనకి టామ్ క్యాట్ అనేది ఒక లైనెక్స్ సర్వర్. ఓకే, ఈ లైనెక్స్ సర్వర్ టామ్ క్యాట్ అనేది ఇక్కడ మనం ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? జార్ ఫైల్ తెస్తున్నాం. ఇట్లా ఇలా ఇలా జార్ ఫైల్ తెస్తా ఉన్నాం. తెస్తున్నప్పుడు మళ్ళీ ఇది మనకి యాక్సెప్టెన్స్ అడిగింది అనుకో, ఆగిపోతాం మనం అక్కడే. అందుకని మనం ఏం చేయాలో, యాక్సెప్ట్ అడగొద్దు. డోంట్ ఆస్క్ పర్మిషన్. ప్లీజ్ డోంట్ ఆస్క్ ఎనీ పర్మిషన్ అని చెప్పాలా. ప్లీజ్ డోంట్ చెక్ ఎనీథింగ్. అంటే పోస్ట్ కీని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది కీస్ ని వెదర్ యు ఆర్ ఎంటర్డ్ ఎ వ్యాలిడ్ కీస్ ఆర్ ఇన్వాలిడ్ కీ అని చెక్ చేసిద్ది ఇది.
అట్ ద సేమ్ టైం పర్మిషన్ ఉండాలా. అర్థమైందా? అప్పుడు అలాంటప్పుడు ఏమైంది, స్క్రిప్ట్ ఆగిపోద్ది, కాఫీ మధ్యలో ఆగిపోద్ది. ఇక్కడ దాకా మనం జార్ తీసుకొని వస్తా ఉన్నాం. ఇప్పుడు జెంకిన్ సర్వర్ నుంచి డైరెక్ట్ గా జార్ ఎడకేస్తా ఉంది. వస్తా ఉన్నప్పుడు వాడు యాక్సెప్ట్ బటన్ డిస్ప్లే చేశాడు. యాక్సెప్ట్ బటన్ డిస్ప్లే చేయడానికి యాక్సెప్ట్ బటన్ హ్యాండిల్ చేసే సౌకర్యం నాకు ఇక్కడ ఇవ్వాలి లేదు. నేను మనిషిని. అదే మనిషి అయితే యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేస్తాడు. ఇప్పుడు మనిషి కాబట్టి ఇక్కడికి వెళ్తే ఇది యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళొచ్చు మనిషి కాబట్టి. కానీ స్క్రిప్ట్ ఇది. ఇక్కడ స్క్రిప్ట్ ద్వారా రాసా. ఎస్సిపి అనేది స్క్రిప్ట్ ద్వారా రాసా కాబట్టి మనిషి లేడు కాబట్టి ఇక్కడ స్క్రిప్ట్ ద్వారాగానే ఆ బటన్ డిస్ప్లే చేయొద్దు అని చెప్పాలి. అప్పుడు ఇలాంటి ఆప్షన్ డిస్ప్లే చేయొద్దు అని చెప్పాలా. ఇక్కడ యాక్షన్ నొక్కితే గానీ మనకి ఇది రాదు. ఇన్ ద సేమ్ వే మనం ఏం చేస్తామంటే దీన్ని తీసేసి ఎస్ ఇక్కడ స్క్రిప్ట్ లో రాస్తాం, బాబు ఎలాంటి పర్మిషన్ చెక్ చేయొద్దు దయచేసి అని. సో ఎలాంటి పర్మిషన్ చెక్ చేయొచ్చు దయచేసి అని రాయటానికి ఏంటంటే, సో కాబట్టి మనం ఏం చేయాలంటే మనం డైరెక్ట్ గా చూడండి ఎట్లా అంటే ఏదైతే ఇది ఉందో ఇది డిప్లాయ్మెంట్ ఫెయిల్ అవ్వకుండా ఓకే మనం ఏం చేస్తామంటే ఇది చూడండి స్ట్రిక్ట్ ఓకే పోస్ట్ కీ చెకింగ్ చెకింగ్ ఈజ్ ఈక్వల్ నో అని రాయాలి. ఓకే ఎప్పుడైతే మీరు ఇలా రాశారో వెంటనే అది ఏం చేసేది తెలుసా, సో ఇట్ విల్ నాట్ చెక్ ఎనీథింగ్. డైరెక్ట్ గా మనం ఏదైతే ఇప్పుడు ఎస్సిపి రాసి ఫైల్ ని కాపీ చేస్తున్నామో డైరెక్ట్ గా ఆ సర్వర్ లోకి అది కాపీ అయిపోద్ది. దట్ మీన్స్ వాట్ డిప్లాయ్ అయిపోద్ది అంతే సింపుల్ గా. లేకపోతే స్ట్రిక్ట్ హోస్ట్ కి చెకింగ్ ఈజ్ ఈక్వల్ నో అని రాయిపోతే ఏం జరిగిద్దంటే మనకి మాన్యువల్ గా ఆప్షన్స్ అడిగిద్ది. ఇందాక మనం చూసాం కదా యాక్సెప్ట్ అనే బటన్ అట్లా అడిగిద్ది. అప్పుడు అడిగినప్పుడు ఏమైంది, ఆగిపోద్ది. ఇప్పుడు ఎస్సిపి ఓకే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి, కానీ మధ్యలో ఆగిపోద్ది. ఎందుకు, యాక్సెప్ట్ అనేది ప్రెస్ చేయాలి. యాక్సెప్ట్ ప్రెస్ చేయడానికి మనిషి లేడు కదా ఇక్కడ. మనిషి లేడు కాబట్టి మనిషి ప్లేస్ లో నేను ఈ స్క్రిప్ట్ లో ఇది పాస్ చేస్తున్నాను. అంటే స్క్రిప్ట్ రాసే దాంట్లోనే నేను ఈ విధంగా పాస్ చేస్తున్నాను అనమాట. సో కాబట్టి స్ట్రిక్ట్ హోస్టింగ్ కీ అనేది రాయాలి. మన స్క్రిప్ట్ లో ఇప్పుడు చూసినట్లయితే ఇదిగో అదే కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ హోస్ట్ కీ చెకింగ్ ఈజ్ ఈక్వల్ టు నో రాయాలి. ఓకే దీనివల్ల ఏమైంది, దీనివల్ల ఏమైంది, హే బాబు డోంట్ చెక్ అని మనం చెప్తున్నాం అన్నమాట. డోంట్ చెక్ ఎనీథింగ్, ఎస్ ప్లీజ్ గో అవే, ప్లీజ్ ఎలో మీ అని అర్థం అన్నమాట. నన్ను ఎలో చేయవు ఓకే అని అర్థం. ఎస్ స్ట్రిక్ట్ హోస్ట్ కి చెకింగ్ నో అని ఇస్తే దాని అర్థం అది ఇవ్వకపోతే కష్టం. ఇది సో ఇది మనం సింపుల్ ఇలా రాసి దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, సింపుల్ గా స్క్రిప్ట్ లో యాడ్ చేస్తాం. ఎస్ ఇది స్క్రిప్ట్ లో యాడ్ చేసి పడేసి మొదలైందా. సో స్క్రిప్ట్ లో యాడ్ చేసి పడేస్తే చాలు, ఇదిగా అంతే. ఇది స్క్రిప్ట్ అంతే. ఇంతేనా సార్, ఇంతే సేమ్ థింగ్. దాన్ని ఆడ కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది, సింపుల్ డిప్లాయ్ అయిపోద్ది ఇక దీంతోనే. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలా, ఏంటి స్ట్రిక్ట్ హోస్ట్ కి చెకింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలా. సో దాని తర్వాత ఓపెన్, దట్ మీన్స్ వాట్, ఓకే సో దట్ మీన్స్ వాట్, డోంట్ ఆస్క్ ఎనీ పర్మిషన్స్, డోంట్ చెక్ ఎనీథింగ్ మాన్యువల్లీ అని అర్థం ఇది రాస్తే. లేకపోతే మాన్యువల్ గా చెక్ చేస్తే చాలా ప్రాబ్లం వచ్చింది. వీఆర్ అనేబుల్ టు ట్రాన్స్ఫర్ ద ఫైల్, ఏ ఫైల్, జార్ ఫైల్. ఎస్ ఎక్కడికి, టామ్ క్యాట్ సర్వర్ లోకి. ఎస్ విషయం. కాబట్టి మీరు ఖచ్చితంగా స్ట్రిక్ట్ ఇది రాయాలి. ఓకే కీ చెకింగ్ ఈజ్ ఈక్వల్ టు నో, అదే అనమాట. అది ఇవ్వాలి మనం. అది ఇస్తే గానీ అప్పుడు మనం సెట్ కాదు అక్కడ. అంటే దయచేసి డోంట్ ఆస్క్ ఎనీథింగ్, డోంట్ చెక్ ఎనీ పర్మిషన్, ఎస్ ప్లీజ్ గో అవే అని అర్థం అనమాట ఇది ఇస్తే. అది స్క్రిప్ట్ లో మనం ఇవ్వటం వల్ల జార్ ఫైల్ కాపీ అయ్యేటప్పుడు మనకి డిస్టర్బెన్స్ రాదు. లేకపోతే ఇక్కడ ఇది అడిగిద్ది, మళ్ళీ మధ్యలో అడిగినప్పుడు అది ఆపేసిద్ది, నాకు సంబంధం లేదు వాడు అడుగుతున్నాడు పర్మిషన్ అని. అప్పుడు ఏంది, నీది డిప్లాయ్ కాదు, డిప్లాయ్ ఎర్రర్ వస్తుంది నీకు, వీఆర్ అనేబుల్ టు డిప్లాయ్ అని వచ్చింది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడే సింపుల్ గా స్క్రిప్ట్ లోనే అది రాసుకుంటాం మనం. అదే ఇది స్ట్రిక్ట్ హోస్ట్ కి.
దానికి మనం ఏం చేస్తామంటే ఫ్లాగ్ ఓ తగిలించాలి. ఓపెన్ అంటే స్ట్రిక్ట్ హోస్ట్ కి చెకింగ్ అనేది ఓపెన్ చేశాను, కాబట్టి నువ్వు నన్ను అడగొద్దు అని అర్థం. అర్థమైందా? అది ఓకే. ఇది ఎక్కడ పెట్టాలి సార్ ఇప్పుడు సింపుల్ గా? ఎస్, ఇది కాపీ చేసి ఆ, కాపీ చేసి ఇది ఇక్కడ ఎస్సిపి తర్వాత రాయాలి. ఎస్సిపి అది విషయం. ఇది యాక్చువల్ గా ఇది మొత్తం ఎస్సిపి ఓ స్ట్రిక్ట్ హోస్ట్ కి చెకింగ్ నో రాసిన తర్వాత టార్గెట్, తర్వాత ఇదంతా కూడా మనకు సంబంధించి జార్ ఈసీటీ యూజర్ అక్కడికి వెళ్ళాలి. అంతే, అయిపోయింది. ఇంతేనా? ఇంతే, సింపుల్. ఇక్కడ నువ్వు వచ్చేసి డబుల్ కోట్స్ డబుల్ కోట్స్ డబుల్ కోట్స్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి ఎస్హెచ్ ఖచ్చితంగా కావాలి. ఎస్హెచ్ లేకపోతే వర్క్ జరగదు. ఇక ఎస్హెచ్ ఖచ్చితంగా పెట్టాలి. మీకు తెలుసు ఆల్రెడీ స్క్రిప్ట్ లో మనం ఆల్రెడీ చూసాం ఎస్హెచ్ గురించి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. ఇది డిప్లాయ్మెంట్ కి స్క్రిప్ట్ అంటే ఇదే. ఇంతేనా సార్? ఇంతే. ఇక్కడ స్టేజ్ అని రాయాలి, స్టేజ్ పేరు డిప్లాయ్ అని రాసాం, దాంట్లో స్టెప్స్ ఇది, ఆ స్టెప్స్ లో ఇదిగో ఇవి పైప్ లైన్ జనరేషన్. ఈడేమో ఈడు జనరేట్ చేసాడు వాడే, దాంట్లో ఇదిగో మనం ఈ స్క్రిప్ట్ మనం రాసాం. సింపుల్. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం ఎగ్జిక్యూషన్ చేయాలా. ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఒక ఫైల్లోకి మూవ్ చేయాలి, అంతే సింపుల్ గా. సో ఏ ఫైల్ అది? ఎస్, ఇక్కడ 1 2 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 1 2 3 ఇవ్వాలి మనం. లేకపోతే ఏమైంది? రిస్క్ అయితే 1 2 3 1 2 3 ఇక్కడ కూడా 1 2 3 ఓపెనింగ్స్ ఉన్నాయి, క్లోజింగ్ ఇవ్వాలి. సో దీన్ని మొత్తం తీసుకెళ్లి కాపీ చేసి దీని వరకు కాఫీ కాఫీ కాపీ చేసేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. ఎక్కడికి? జెంకిన్స్ ఫైల్ కి వెళ్ళి ఎడిట్ చేయాలి. ఎడిట్ అంటే కొత్త స్టేజ్ని యాడ్ చేస్తున్నాం, అంతే. సో కొత్త స్టేజ్ని యాడ్ చేస్తాను. బిల్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాకా బిల్డ్ వరకు అయిపోయింది. ఇప్పుడు కొత్త స్టేజ్ ఈ మధ్యలో యాడ్ చేయాలి. కొంచెం గ్యాప్ తీసుకొని ఇదిగో ఈ స్టేజ్ బిల్డ్ దీనికి 4 వస్తాయి. 2 ముందు 2 క్లోజ్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు దాని కింద మనం పేస్ట్ చేయాలి. అంతే, అయిపోయింది. ఇంతేనా సార్? ఇంతే డిప్లాయ్ అంటే. ఇది రాకపోతే సార్, రాకపోతే తర్వాత చూసుకోవచ్చు. ముందు ఇది డిప్లాయ్ అంటే ఇది ఈసీటీ యూజర్ అంటే తప్పులు ఏమన్నా అంటే రాదు, కరెక్ట్గా అయితే అన్ని కరెక్ట్గా అయితే వస్తుంది. ఇది డిప్లాయ్కి. సో ఇక్కడ కమిట్ చేయాలి ఈ కోడ్ని ఇప్పుడు, అంటే ఈ స్క్రిప్ట్ని. అంటే ఇక్కడ నొక్కాలి, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, కమిట్ చేంజెస్, అంతే. సేవ్ అయింది ఇక. ఓకే, ఈ స్క్రిప్ట్ సేవ్ అయింది. సో స్క్రిప్ట్ జెంకిన్స్ ఫైల్స్ అనే దాంట్లో ఉంది యాక్చువల్గా. -2 జెంకిన్స్ ఫైల్, ఆ జెంకిన్స్ ఫైల్ స్క్రిప్ట్ ఉంది. ఇప్పుడు మనం రాసిన స్క్రిప్ట్ ఉంది. ఓకే, సో ఆ స్క్రిప్ట్ ని యూజ్ చేసి ఒక జాబ్ తయారు చేస్తాం. ఎక్కడ? ఇక్కడ జెంకిన్స్ లో డాష్ బోర్డ్కి వెళ్ళు. అయితే మనం జాబ్ తయారు చేయాలా సార్ అంటే ఉన్న జాబ్ను వాడుకోకూడదా? ఉన్న జాబ్ను వాడుకో, నో ప్రాబ్లం. ఇదే కదా జాబ్. ఎస్, వాడుకో దీన్ని. దీన్ని దీన్ని కాన్ఫిగర్ అని కొట్టావు. ఓకే, మరి కాన్ఫిగర్ చేసినప్పుడు అది అడిగిద్ది ఏమని, ఎక్కడి నుంచి స్క్రిప్ట్ తీసుకోవాలా అని. అదే ఇదే కదా, ఇదిగో పైప్ లైన్ స్క్రిప్ట్ ఇదే కదా తీసుకున్నాగా. అరే ఇందాక ఇచ్చాంగా, ఇచ్చాం, అయిపోయింది. ఇది రిపాజిటరీ కూడా ఇచ్చాం, క్రెడెన్షియల్స్ కూడా ఇచ్చాం. ఆ తర్వాత ఇదిగో మెయిన్ కూడా ఇచ్చేసాం, అయిపోయింది. ఇక జెంకిన్స్ ఫైల్, ఎస్, స్క్రిప్ట్ పాత్ జెంకిన్స్ ఫైల్ ఇచ్చేసాం, అంతే. ఇది ఏం జరిగిద్ది? ఈ జాబ్ అప్లై, సేవ్, జాబ్ సేవ్ అయింది. ఎస్ ఫ్రెండ్స్, ఓకే, ఇది డిప్లాయ్మెంట్ యాక్చువల్ గా. అంతే సరే, ఇంతేనా డిప్లాయ్మెంట్? ఇంతే, సింపుల్, ఇంతే డిప్లాయ్కి. సో ఎస్సిపి రాస్తాం, స్ట్రిక్ట్ హోస్ట్ కి చెకింగ్ నో అని రాస్తాం. ఓకే, హోస్ట్ కి చెకింగ్ నో అని రాస్తాం, టార్గెట్ రాస్తాం. ఇవన్నీ సక్రమంగా ఇస్తే ఈజీగా వర్క్ అవుతాయి.
ఓకేనా? ఎస్, సింపుల్ లాజిక్. ఓకే, సో గో టు dashboard, Jenkins dashboard, and see, this is my build. Yes, we have already created, friends. Okay, good. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా మనం ఆల్రెడీ జాబ్ కాన్ఫిగర్ చేసాం. ఎట్లా చేసాం సార్? ఇందాక ఇదే కదా కాన్ఫిగర్. ఇది కాన్ఫిగర్ అని కొట్టండి. సో కాన్ఫిగర్ అని కొట్టిన తర్వాత మనం ఆల్రెడీ ఎక్కడి నుంచి తీసుకున్నాం స్క్రిప్ట్ ఫ్రమ్ SCM. సో SCM లో ఇవన్నీ ఎంటర్ చేసాం, అయిపోయింది. ఇవి మీకు తెలుసు ఆల్రెడీ, ఇవన్నీ తెలుసు మీకు. జెంకిన్స్ ఫైల్ నుంచి తీసుకుంటున్నా. ఎస్, మై జెంకిన్స్ ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ విచ్ ప్లేస్ వాస్ GitHub. ఎస్, దిస్ ఇస్ మై GitHub. ఓకే, ఇది GitHub యాక్చువల్ గా. GitHub లో ఉంది జెంకిన్స్ ఫైల్. యాక్చువల్ గా ఎక్కడ ఉంది అంటే చూడండి, ఇదిగో వెన్స్ లో డబుల్ టూ లో సింపుల్ గా ఇదిగో జెంకిన్స్. ఓకే, జెంకిన్స్ ఫైల్. ఎస్, నౌ దిస్ ఇస్ వాట్ అవర్ స్క్రిప్ట్. సో దిస్ ఇస్ వాట్ అవర్ డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్. ఎస్, Tomcat డిప్లాయ్మెంట్. అంతే సింపుల్. ఇంతేనా సార్? ఇంతే. సో ఇది రాసిన తర్వాత ఏదైతే మీరు ఇదిగో ఇక్కడ ఉందో, ఎస్, జెంకిన్స్ ఫైల్ తీసుకుందాం అన్నారు. ఎస్, ఇప్పుడు జెంకిన్స్ ఫైల్ నుంచి ఒక జాబును తయారు చేశారు. ఎక్కడ మీరు? జెంకిన్స్ అనే ఫైల్ GitHub లో ఉంది. ఆ ఫైల్ నుంచి ఒక జాబును తయారు చేశారు. ఆ జాబ్ని ఇప్పుడు సేవ్ చేస్తారు. సేవ్. ఓకే, సేవ్ చేశారు. ఇప్పుడు ఆ జాబ్ని రన్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? వెంటనే బిల్డ్ నౌ. ఎస్, బిల్డ్ నౌ కొట్టండి. ఎస్, బిల్డ్ నౌ కొట్టిన వెంటనే చూసారా, ఇదిగో బిల్డ్ నౌ కొట్టారు కదా. ఎస్. సో ఇప్పుడు చూడండి, బిల్డ్ నడుస్తుంది మనకి. ఎస్, చూసారా? ఓకే, ఎస్, డిప్లాయ్ సక్సెస్. సో చూసారా, డిప్లాయ్ అంటే ఏంది? ఈ సక్సెస్ అయింది. చూడండి ఇక్కడ సక్సెస్ అయిపోయింది బాబు. క్లోన్ అయింది, బిల్డ్ అయింది, డిప్లాయ్ అయింది. డిప్లాయ్ మీన్స్ వాడు ఎక్కడికి వెళ్ళింది? ఇది మనకి సర్వర్ లోకి వెళ్ళింది. ఎక్కడ? Tomcat సర్వర్ లో. నౌ దిస్ ఇస్ వాట్, ఇది రిజల్ట్ మనం. ఓకేనా? ఇంతే డిప్లాయ్మెంట్ అంటే. సింపుల్, వెరీ సింపుల్. ఎస్, సో మనం మళ్ళీ చూసుకోవాలంటే ఎస్, జాబ్ లో మనం ఇదిగో మనం ఇక్కడికి వెళ్తే టోటల్ గా మన అవుట్పుట్ కూడా వస్తుంది. కన్సోల్ అవుట్పుట్ టోటల్ గా మొత్తం అవుట్పుట్ అంతా వస్తుంది. ఎస్, టోటల్ చూసారా? ఎస్, ఇదిగో. ఓకే సార్, ఇప్పుడు డిప్లాయ్ అయింది ఎక్కడ చూసుకోవాలి సార్? మళ్ళీ అక్కడికి వెళ్ళండి. ఎక్కడ? సో Tomcat. సో దిస్ ఇస్ మై Tomcat. సో CD, ఇదిగో చూసారా? CD, ఇదిగో. సో LS కొట్టండి. ఎస్, Tomcat 9. ఓకే, Tomcat 9. సో CD Tomcat 9. గుడ్. సో ప్లస్ సెంటర్ LS చేసిన వెంటనే ఎస్ ఫ్రెండ్స్, మనకి ఎక్కడ ఉంటుంది? వెబ్ యాప్స్ లో ఉండాలి. ఇప్పుడు వెబ్ యాప్స్ లో మనం ఏదైతే ఇదిగో ఇక్కడ ఇది రాసామో, ఏది ఇదిగో ఏ ఫైల్ అది? ఇదిగో వెన్స్లో 1.0 జార్ ఉందే, ఆ జార్ అనేది వెబ్ యాప్స్ లోకి కాపీ చేసాం. ఆ కాపీ ఇక్కడ మనకు కనపడాలి. ఎస్, ఇప్పుడు వెబ్ యాప్స్ కి వెళ్తాం. సో చూడండి, CD వెబ్ యాప్స్ APPSF. ఎస్, సో వెబ్ యాప్స్ లోకి వచ్చాను. నౌ ఐఎమ్ ఇన్ వెబ్ యాప్ బాస్, ఐఎమ్ ఇన్ వెబ్ యాప్స్. సో ఇప్పుడు ఇది యాక్చువల్ గా Tomcat. సో ఇప్పుడు నేను LS టైప్ చేయండి. ఎస్, చూసారా? ఎస్, దిస్ ఈజ్ మై అవర్ జార్ ఫైల్. సో వీ డిప్లాయిడ్ సక్సెస్ఫుల్లీ ఇన్సైడ్ దిస్ సర్వర్. సో ఈ సర్వర్ కి డిప్లాయ్ చేసిన తర్వాత అప్పుడు డిఫరెంట్ టెస్ట్ కేసులు రాసుకొని టెస్ట్ ఇంజనీర్ వర్క్ చేస్తారు మళ్ళీ దాని మీద. ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సర్వర్ URL. ఈ సర్వర్ URL ఇస్తాం మనం. ఈ సర్వర్ URL ఎక్కడుంది? ఎస్, ఎక్కడ? EC2 ఇన్స్టాన్స్ టెస్టింగ్ సర్వర్ అని రాసుకున్నాం కదా. ఎస్, ఇదిగో ఇది URL. సో URL వాళ్ళకి సప్లై చేస్తాం ఇట్లా. Hey boss, this is our URL. This is our application. Your application name is what? Something. Your application is what? Something. ఏదో ఒకటి. సో ఇది మనం ఇచ్చేస్తాం. ఇది మనం వాళ్ళకి ఇచ్చిన వెంటనే వాళ్ళు కాపీ, ఎస్, పేస్ట్, బ్రౌజర్కి వెళ్ళి పేస్ట్ చేస్తారు వాళ్ళు. అంతే. అప్పుడు అది అప్లికేషన్ ఓపెన్ అయిపోద్ది. దెన్ దే విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ. అదనమాట. సో దిస్ ఈజ్ అవర్ జాబ్. మనం యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా మనం ఏం చేస్తున్నాం? సర్వర్ లో డిప్లాయ్ చేసాం. డిప్లాయ్ అయిపోయింది. ఇంతేనా సార్? ఇంతే, సింపుల్ లాజిక్. ఎస్ ఫ్రెండ్స్. ఓకే, గుడ్. సో మీరు ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. నో ప్రాబ్లం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బై ఫ్రెండ్స్. గుడ్ నైట్.